కార్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. అపోస్తల కార్యం మొత్తం దాదాపుగా మరి 28 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 28 వచనాలు కలిగినటువంటి అధ్యాయాన్ని మనము 4 ముఖ్యమైన భాగాలుగా మనము విభజించుకున్నాం. దాంట్లో మొదటిది మరి మనం గమనించామంటే 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయాన్ని 4 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాము. మొదటి 17 వచనాల్లో మొదటి 17 వచనాలు మొదటి భాగంగా దానికి ఒక టైటిల్ ఇచ్చాము, కొరింథుల పరిచర్య మరియు సమస్య అని మనం ధ్యానం చేశాం. తర్వాత రెండో భాగంగా మనం డివైడ్ చేసాము. దానికి కూడా టైటిల్ ఇచ్చాము, అంత్యొకయుకు పౌలు గారు తిరిగి వచ్చుట. అంత్యొకయుకు తిరిగి వచ్చిన పౌలు గారు అని రెండో భాగం కూడా మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత మూడో భాగము 18 23 వచనం మాత్రమే గారి మూడవ గారి గురించి ఆయన అలెగ్జాంద్రియా ఊరివాడని మనం చూసాము. ఆ అలెగ్జాంద్రియా అనేది తెలుగు అయితే, ఇంగ్లీషు అలెగ్జాండ్రియా అని మనం చూసాం. కాబట్టి ఆ ఊరుకున్నటువంటి 7 ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం గత వారం చూసాం. దాంట్లో మొదటిది ఈ అలెగ్జాంద్రియా పట్టణము రోమా సామ్రాజ్యంలో 2వ అతి పెద్ద నగరం పట్టణం అని చూసాం. కనుక మొదటిదేమో రోమ్ అయితే రెండవది అలెగ్జాండ్రియా, మొదటి సంగతి మనం చూసాము. రెండవది ఇక్కడ ఒకే దేశం ఒకే ప్రజలు ఉండరు అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాస్మోపాలిటీ సిటీ అని రెండవదిగా ధ్యానించాము. మూడవది ఇక్కడ ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు ఎక్కువగా ప్రధానంగా ఉండేవారని చూసాము. తర్వాత నాలుగవది ఎక్కువ మంది ఇక్కడ 1/4 మంది ఎక్కువ మంది యూదులే ఉండేవాళ్ళు, వాళ్ళ డామినేషన్ ఉండేదని చూసాము. ఐదవది ఇక్కడ పాత లోకల్ లాంగ్వేజ్ హీబ్రూ అని చూసాం. కనుక లోకల్ లాంగ్వేజ్ హీబ్రూ, దాంట్లో పాత నిబంధన బైబిల్ను హీబ్రూలో అనువదించిన ప్రదేశం కూడా ఈ అలెగ్జాండ్రియా పట్టణం అని చూసాం. ఆ దినాల్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గ్రీక్, కనుక ఇప్పుడు మనకి ఇంగ్లీష్ కదా, అప్పట్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గ్రీకు. కనుక బైబిల్ను, కొత్త నిబంధన బైబిల్ను ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే గ్రీకులు అనువదించింది కూడా ఇక్కడే, క్రీస్తు శకం సుమారు 250 మనం చూసాం. ఆరోది ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ కూడా ఎక్కడుందని మనం చూసాము. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అలెగ్జాండ్రియా పట్టణము విద్యకు, సంస్కృతికి కేంద్రముగా ఉండేది అనే విషయం కూడా మనము ధ్యానం చేసాం. ఇవన్నీ కూడా ఆ పట్టణానికి సంబంధించిన సంగతులు. తర్వాత అతనిలో ఉన్న కొన్ని లక్షణాలు కూడా మనం చూసాం. అపోలో గారిలో ఉన్న లక్షణాల్లో మొదటిది యవనస్తులను చూసాము, రెండోది విద్వాంసులను చూసాము, మూడోది యవ్వన బోధకుడని చూసాము, నాలుగోది పండితుడు స్కాలర్ అని చూసాము, ఐదోది ప్రసంగికుడు వక్త బాగా మాట్లాడేవాడని చూసుకున్నాము, ఆరోది చర్చలు బాగా చేసేవాడు డిబేటర్ అని చూసాము, ఏడవది చాలా తగ్గింపు కలిగిన వాడు, సామాన్యమైన డేరాలు కుట్టేవాళ్ళు చెప్తే కూడా తగ్గించుకొని తెలియని విషయాలు విన్నాడని చూసాము. ఎనిమిదవది ఇతనికి 4 ప్రాముఖ్యమైన భాషలు మాట్లాడేవాడు. కనుక కాప్టిక్, కనుక ఐగుప్తు భాష, గ్రీకు భాష, హీబ్రూ భాష, అరామిక్ భాష, 4 భాషలు మాట్లాడాడు. 8వది. 9వది లేఖనాల్లో ప్రవీణుడని చూసాము. 10వది ఆత్మలో తీవ్రత కలిగిన వాడని చూసాము.
11వది వాక్య సహాయము చేసినవాడని చూసాము. 12వది యేసే క్రీస్తుని క్రైస్తవులు ఏదైతే వాదిస్తున్నారో ఆ క్రైస్తవుల వాదపక్షంగా నిలబడిన వాడని చూసాం. ఇవన్నీ కూడా గత వారము అపోలో గురించి కొంచెం సంగతులు. ఈరోజు 19వ అధ్యాయం ప్రారంభించక ముందు ఈ చివరి 4వ సంగతిలోనే మరొక జంట కూడా మనకు కనబడుతున్నారు. ఎవరు వాళ్ళు? అకుల్లా, ప్రిస్కిల్లాలు. కాబట్టి ఇది ముగిచ్చేస్తున్నాం కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళిస్తే బాగుండని చెప్పేసి వాళ్ళ సంగతులు కూడా ఈరోజు మనం కొన్ని తెలుసుకుందాం. కనుక వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన సేవలు అందించారు. కాబట్టి అపోలో గురించి ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యానము అకుల్లా, ప్రిస్కిల్లాలు. కనుక వాళ్ళ గురించి కూడా ఇక్కడ రాయబడింది. చూడండి, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. ఒకసారి అందరం కలిసి 24 నుంచి 28 వచనాలు మనము మరి మార్చి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 18 వచనం నుండి 28 వచనం వరకు మనం ఒకసారి బాగానే మార్చి చదువుకుని తర్వాత 19 ప్రారంభిద్దాం. వాళ్ళ గురించి ధ్యానించిన తర్వాత 19కి వెళ్తాం. 24 నేను చదువుతాను, 25 మీరు చదవండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను. 20 చదవండి. అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాధి మందిరంలో ధైర్యంగా మాట్లాడ ఆరంభించెను. ప్రిస్కిల్లా, అకుల్లా ఇవి విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. తర్వాత అతడు అక్కడికి పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. 18వ వచనం అందరం కలిసి. యేసే క్రీస్తుని లేఖనము ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగానే ఖండించుచు వచ్చాను. కాబట్టి ఈ 4వ భాగము అపోస్తలుల కార్యము మరి 18వ అధ్యాయము 4వ భాగము మనం మొత్తము 28 వచనాలు ఉన్నాయి. దీంట్లో మనము ఈరోజు 4వ భాగంలో ఉన్న సంగతి మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి 4వ భాగంలో 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఇది 4వ భాగం. దీంట్లో ఈరోజు మనము అకుల్లా, ప్రిస్కిల్లా అనేటువంటి ఈ యొక్క జంట గురించి మనము తెలుసుకుంటున్నాం. కనుక అకుల్లా, ప్రిస్కిల్లా. గత వారము మనం చూసింది అపోలో గురించి మనం చూసాం. కాబట్టి అపోలో కూడా సామాన్యమైన వ్యక్తి కాదు, అతను కూడా గొప్ప సేవ అందించాడు. ఇంకా అపోలో గురించి గత వారం ఏం చెప్పాం మనము? అది కొరింథీ సంఘానికి సేవ చేస్తా వెళ్ళినప్పుడు అక్కడ అపోలోకి ఏమయ్యారు? కొంతమంది ఫ్యాన్స్ అయ్యారు. కాబట్టి మేము అపోలో వారం అంటా ఉన్నాడు. అందుకే పౌలు గద్దించాడు 3వ అధ్యాయంలో. అపోలో ఎవడు, పౌలు ఎవడు, అందరూ పరిచారకులే కదా. కాబట్టి మీరు సేవకుల మీద అభిమానం కాదు కానీ వాక్యం మీద మీకు అభిమానం ఉండాలి. కనుక నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగజేసింది దేవుడే. కాబట్టి అట్లా మేము అపోలో వారమని మీరు మాట్లాడితే మీరు ప్రకృతి సంబంధులే అని పౌలు గద్దించి 4వ అధ్యాయంలో కూడా అపోలో మీద, పౌలు మీద మీరు ఒకని పక్షంగా ఉండొద్దు అని కూడా హెచ్చరించాడు 4వ అధ్యాయంలో. అందుకే 16వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఒక సందర్భంలో పౌలు గారు అపోలోని పిలిచి నువ్వు కాస్త కొరింథీ సంఘానికి వెళ్ళి రావాలంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నేను ఇప్పుడు వెళ్ళలేను అన్నాడు. అందుకే పౌలు కొరింథీ పత్రిక రాస్తా, కొరింథీలారా మీ మధ్యకి అకుల్లాను పంపించాలనుకున్నాను కానీ అతనికి రావడానికి, మీ మధ్యకి రావడానికి అతని మనసు లేదని 16:12 చెప్పాడు. ఎందుకు వెళ్ళొద్దు అనుకుంటున్నాడు అపోల్లో అంటే ఈ కొరింథీ సంఘం అంతా బలహీనులుగా ఉండి అందరూ నన్నే చూస్తున్నారు. కాబట్టి నాలో ఉన్న దేవుణ్ణి చూడట్లేదు, వాక్యం చూడట్లేదు, కాబట్టి నేను ఆ సంఘానికి పోను అన్నాడు. కాబట్టి అందుకే ఆ అపోలోకి మంచి సాక్ష్యం కూడా ఉందని చూసాం. తీతు పత్రిక 3వ అధ్యాయంలో పౌలు రాశాడు కదా, 13వ వచనంలో అపోలో మీ దగ్గరకు వచ్చాడు, ఆయన బాగా మంచిగా చూసుకోండి, అతనికి ఏమీ తక్కువ చేయవద్దు అని ఆ రీతి గొప్ప సాక్ష్యం కలిగిన వాడిగా అపోలో గురించి మనం ఇవన్నీ కూడా గత వారం చెప్పిన సంగతులే. ఈరోజు అలాగే అకుల్లా, ప్రిస్కిల్లాలు కూడా చాలా సేవలు అందించారు. వీళ్ళు కూడా సామాన్యమైన ప్రజలేమి కాదు, వీళ్ళు సామాన్యమైన వారే కానీ
కనుక గొప్ప సేవలు అందించారనే సంగతి చెప్పడానికి ఈరోజు వాళ్ళ గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. వీళ్ళ గురించిన సందర్భాలు కొన్ని మనం చదువుతాం. కనుక ఇప్పుడు మనం ఎక్కడెక్కడ రాయబడిందంటే వాళ్ళ గురించి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం చూడండి. ఒక మూడు వాక్యాలు వీళ్ళ గురించి ప్రత్యేకంగా మనం చదువుదాము. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 18వ అధ్యాయము మొదటి వచనము. కనుక వీళ్ళ గురించి రాయబడిన సందర్భాలు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి వచనము, తర్వాత 18వ వచనము, 26వ వచనములో రాయబడింది. తర్వాత వీళ్ళ గురించి ఇంకెక్కడ రాయబడిందంటే రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనములోను. మూడవదిగా వాళ్ళ గురించి రాయబడిన మాట మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనములో కూడా వీళ్ళ గురించి రాయబడిన కొన్ని వాక్యాలు మనం చదువుదాం. ఎందుకంటే ఈ మూడు సందర్భాల్లో కూడా అకుల్ల ప్రిస్కిలాల గురించి నా ప్రస్తావన మనం చూస్తాం. మొట్టమొదటి అపోస్తల కార్యం 18వ అధ్యాయం ఒకసారి చదువుదాము. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం. ఆడు తరువాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అని ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఇక్కడ పౌలు గారు ఏథెన్స్ నుంచి కొరింథీ వచ్చేటప్పటికి ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? అకుల్లా, ప్రిస్కిల్లాలు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అది కూడా రాయబడింది. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లైదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. వీళ్ళు కూడా కొత్తగా వచ్చారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారంట? ఇటలీ నుండి వచ్చారు. కాబట్టి చూడండి ఎక్కడ ఉన్నది రోము, ఆ పైన ఉంది రోము. కనుక ఇక్కడ రోము ఇటలీ. కనుక రోమ్లో ఉన్న ఇటలీలో వస్తున్నప్పుడు క్లౌదియా చక్రవర్తి ఎక్కడ యూదులందరూ వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? కొరింథీకి వచ్చి ఉన్నారు. వీళ్ళు కొరింథీకి వచ్చి ఉన్నప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? ఏథెన్సులోంచి కొరింథీకి వచ్చాడు. కాబట్టి ఆల్రెడీ వీళ్ళు వచ్చేసిన తర్వాత పౌలు గారు ఏథెన్స్ కొరింథీకి వచ్చాడు. ఆ రీతిగా వీళ్ళు పౌలు గారితో కలిసి మరి కొంతకాలం అక్కడ సేవ చేసిన మనం చేర్చుకుని ఏమేమి చేశారు కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తాం. తర్వాత 26వ వచనం కూర్చోండి. 26వ వచనం 18:26. ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. ఇది అపోలో గారి విషయంలో అకుల్లా ప్రిస్కిల్లాలు చేసినటువంటి పని. అతనికి తెలియని చాలా సంగతులు వీళ్ళే నేర్పించారు. కనుక ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు అంతకుముందు పౌలుతో కలుసుకున్నారు, పౌలు గారి దగ్గర ఉన్నారు, కొరింథీలో ఉన్నారు. పౌలుతో పాటు ఎఫెసు కూడా వస్తారు. ఎఫెసులో పౌలు వాళ్ళు వీళ్ళని విడిచిపెట్టాడు. కనుక వీళ్ళంట్లో సంఘం కూడా ఉంది. కాబట్టి వీళ్ళకి చాలా విషయాలు తెలుసు. కానీ మంచి హై ఎడ్యుకేటరే కానీ అపోలోకి ఈ సంగతులు తెలియదు. అందుకప్పుడు వీళ్ళు చేర్చుకొని అతను నేర్పించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 16వ అధ్యాయం రోమపత్రిక 16వ అధ్యాయము అతని నుంచి రాయబడిన మరొక భాగం. రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం కూడా పౌలు ఏమని రాస్తున్నాడు చూడండి వాళ్ళ గురించి, అకుల్లా ప్రిస్కిల్లాల గురించి. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 16:3. ఇవన్నీ మనం నోట్ చేసుకున్నాం, ఒకసారి చదువుదాం. క్రీస్తునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. తర్వాత 4 కూడా. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారి వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని పౌలు అకుల్లా ప్రిస్కిల్లా నుంచి రాశారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. తర్వాత మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం అక్కడ కూడా మనం చదువుదాం. వాళ్ళ గురించి రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చదువుదాము. చదవండి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లాను వారును వారి ఎంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. కనుక ఈ భాగాలన్నింటిలో కూడా అకుల్లా ప్రిస్కిల్లాల గురించిన సంగతులు మనం చూసాం. కనుక ఈ రాత్రి ఈ అకుల్లా ప్రిస్కిల్లాల గురించి కనీసము ఒక 10 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుచున్నాం. కనుక 10 విషయాలు. కాబట్టి వీళ్ళు ఉన్నటువంటి అద్భుతమైన 10 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు విజయవంతమైన దంపతులు. కనుక దాంపత్య జీవితంలో వారు విజయవంతులుగా మనకు కనబడుతున్నారు. తర్వాత వీరి ద్వారా గొప్ప పరిచర్య జరిగినట్టుగా మనం చూస్తాం. కనుక విజయవంతులే కాదు, ఆదర్శమైన కుటుంబమే కాదు, వీళ్ళ ద్వారా గొప్ప పరిచర్య జరిగింది. తర్వాత వీరింట్లో ఏముందంటే, ఇంట్లో కూడా ఏముందంట? సంఘము కూడా ఉంది. చూసారా? కనుక వీళ్ళింట్లో సంఘము కూడా ఉంది. అంత మాత్రమే కాదు,
ఆ, ఒక సంఘం ఉండాలంటే ఇంట్లో ఒక సంఘం నడుస్తుందంటే భార్య భర్త ఇద్దరి మధ్య ఏముండాలి? ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. భలే వస్తారులే, వాళ్ళంతా వచ్చిపోదు, ఇవన్నీ ఎవరు తొడవాలి, ఎవరికి అడగాలి అని భార్య అందనుకోండి, సంఘం ఉంటుంది అక్కడ కష్టం. కాబట్టి సంఘం నడిచిందంటే ఇంట్లో సంఘం అర్థము వీళ్ళిద్దరి మధ్య ఎంతో గొప్ప ఐక్యత కూడా ఉంది. ఇలాగ ఎన్నో సంగతులు ఉన్నాయి. కనుక ఈ రాత్రి ఒక 10 సంగతులు వీళ్ళ గురించి మనం చూద్దాం. మొట్టమొదటిది వాళ్ళు నేర్చుకోవాల్సిన మొదటి సంగతి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అటు తరువాత ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అని ఒక యూదుని అతని భార్యని ప్రిస్కిల్లా అని కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. మొదటి సంగతి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పౌలు గారును చేర్చుకున్నారు. చూడండి, మొదటి విషయం ఏంటి? పౌలు గారిని చేర్చుకున్నారు. కాబట్టి ఒక దైవజనుణ్ణి, ఒక అపోస్తుల్ని వాళ్ళు చేర్చుకున్నారు. కాబట్టి ఎంత అద్భుతమైన సంగతి అంటే దేవుని కోసము వాళ్ళ ఇంటి ద్వారాన్ని తెరిచారు. సేవకుడు మా ఇంట్లో ఉండాలి, అపోస్తులు మా ఇంట్లో ఉండాలి అని వాళ్ళు ఆశించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒక దైవ సేవకుని కొరకు వారింట్లో ద్వారము తెరిచారు. కనుక దైవ సేవకుని భరించాలి, అతనికి కావాల్సింది మేము చూసుకోవాలి అని ఒక దైవ సేవకుని కొరకు వారి ఇంటి ద్వారము తెరచిన వారుగా మనకు కనబడుతున్నారు. ఎందుకంటే పౌలు అప్పుడే వచ్చాడు, ఏథెన్స్ నుంచి వచ్చాడు. కనుక అక్కడ ఎన్నో భయంకరమైన పైన ప్రాంతాలు మనం చూసాం. బెరయిలో, కొరింథీలో అన్నీ కూడా సమస్యలే. కనుక పౌలు వాళ్ళని వదిలిపెట్టి తిమోతిని, సీలను అక్కడక్కడ వదిలిపెట్టి పౌలు ఒక్కడిప్పుడు ఏథెన్స్ నుంచి కొరింథీకి వచ్చాడు. వచ్చినప్పుడు పౌలు గారి దగ్గర డబ్బులు కూడా లేవని మనం చూసుకున్నాం. కనుక అందుకే పౌలు గారి దగ్గర అమౌంట్ కూడా లేదు, కనుక డబ్బులు కూడా లేవు. అందుకే జీవించాలంటే పని చేయాలి. కాబట్టి మొదటి సంగతి ఇతని గురించి రాసుకోవాల్సింది ఏంటంటే పౌలును చేర్చుకున్నారు. ఇంటి ద్వారము దైవ సేవకునికి తెరిచిన వారు అకుల్లాలు, ప్రిస్కిల్లాలు. కాబట్టి ఇదేం నేర్పిస్తుందంటే మనం కూడా ఆ దినాల్లో సంఘాలు ఎట్లా విస్తరించాయంటే ఇళ్లలోనే ప్రారంభమయ్యే సంఘం. కాబట్టి నిజంగా ఇంట్లో సేవ ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకే యెరూషలేములో సంఘం అంటే యెరూషలేము సంఘం అంతా ఒక దగ్గర కూడేవాళ్ళు కాదు. కనుక గుర్తుపెట్టుకోవాలి, యెరూషలేము సంఘం అంటే అన్ని వేల మంది ఒకే దగ్గర ఉండేవాళ్ళు కాదు. కనుక గృహాల్లో చిన్న చిన్న మందగా చేరేవాళ్ళు. కానీ అందరూ డివైడ్ అయిపోయినప్పుడు కూడా ఇళ్ళ జరిగినప్పటికీ డాక్టర్ని ఒకటే, దేవుడు ఒక్కడే. కానీ అందరూ ఒక దగ్గర కూడలేదు. ఇప్పుడు మన సంఘాలు కూడా చూడండి, హైదరాబాద్లో అన్నీ కూడా దాదాపు 200 కంటే ఎక్కువ బ్రాంచెస్ మనకు ఉన్నాయి. మన సంఘాలు ఇవన్నీ ఒక దగ్గర కూడుతున్నాయి, ఆదివారము కాదు. కనుక మన డాక్టర్ అంతా ఒకటే, మన ప్రభు ఒకటే, మన క్రమం ఒకటే. కనుక మనమంతా ఒకటే. కానీ ఆయా విధాలుగా ఎట్లాగా డివైడ్ అయిపోయాం. ఆ దినాలు యెరూషలేములో కూడా అందరూ ఒకే దగ్గర కూడేవాళ్ళు కాదు, కనుక సాధ్యమయ్యేది కాదు. కాబట్టి అలాంటి ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది అంటే ఇట్లా ఇళ్లలోనే. కాబట్టి అలాగా అకుల్లా, ప్రిస్కిల్లా ఇంట్లో ఒక సంఘం. కాబట్టి ఆ రీతిగా సేవ జరిగింది ఆ దినాల్లో. కాబట్టి ఇంటి ద్వారానే ఇళ్లలో ప్రారంభించబడిన సంఘాలే ఎన్నో గొప్పగా మనం చూస్తాం. అసలు మన సంఘాలన్నీ కూడా 90% ఎక్కడ ప్రారంభించబడ్డాయి? ఇంట్లోనే. మీరు గమనించండి, ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళగానే ఏం చేస్తారు వాళ్ళు? ఒక నమ్మిన ప్రభు మన ఫెలోషిప్లు నమ్మిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ప్రారంభిస్తారు, చుట్టుపక్కల ఆహ్వానిస్తాం, పిలుస్తాం. అట్లా నెమ్మదిగా ఏమైపోయినవి సంఘాలు, ఇంట ఉన్న సంఘాలు. ఇప్పుడు ఇది కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి అకుల్లా, ప్రిస్కిల్లా ఇంట్లో కూడా అలాగే సేవ జరిగింది. కాబట్టి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే అలా జరగాలంటే ఒక దైవ సేవకుని వాళ్ళు చేర్చుకున్నారు, సేకరించారు, అతనికి సేవలు అందించారు. మొదటి విషయం రాసుకుందాము, పౌలును చేర్చుకుని పౌలు కోసం తమ ఇంటి ద్వారాలు తెరచిన వారు అని మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సంగతి ఏంటంటే మరి పౌలు అక్కడికి వచ్చాడు, పౌలుకి ఇప్పుడు పని లేదు. పౌలుకి ఏం లేదంట? పని లేదు, పోషణ లేదు. అందుకే పౌలు గారికి పనిలో కూడా, ఉద్యోగములు కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి పౌలుకి పని కూడా చూపించారు. కనుక రెండవదిగా మనం ఏం రాసుకోవాలంటే వ్యాపారములో కూడా ద్వారాన్ని తెరిచారు. కనుక వ్యాపారంలో కూడా ద్వారాన్ని తెరిచి
పౌలుతో కలిసి పని చేయటకు వాళ్ళు పనిలో ఉద్యోగంలో పౌలుకి ఎంతో సపోర్ట్ చేశారు. కనుక ఆ పౌలు యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అయ్యో పౌలు గారు ఇక్కడికి వచ్చాడు కదా, ఆయనకు ఆర్థికంగా సరిగా సపోర్ట్ లేదు కాబట్టి అని ఇంటి ద్వారం తెరవటమే కాదంట, వాళ్ళు ఆల్రెడీ పని చేస్తూ ఉన్నారు, డేరాలు కుట్టే పని చేస్తూ ఉంటే పౌలుకు కూడా అదే వృత్తి గలవాడు కాబట్టి కనుక దీంట్లో నువ్వు కూడా చేరవచ్చు అని పౌలు గారి కొరకు పౌలు గారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని కనుక ఉద్యోగం కోసం కూడా ద్వారం తెరిచారు. కనుక పని కూడా పౌలు గారు కల్పించారు. అందుకే ఫిలిప్పీలు అంటాడు కదా, అందరు తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచించారు, మరి పౌలు గారి సంగతి ఎట్లాగూ కాబట్టి అని ఆయనకి ఇంట్లో చేర్చుకోవటమే కాదు కనుక పనిలో కూడా ఉద్యోగం అంటే వాళ్ళు చేసే పనిలో కూడా సపోర్ట్ చేయడానికి పౌలు గారితో కలిసి పనిచేయడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు ఇంట్లో చేర్చుకున్నారంటే, పనిలో పెట్టుకున్నారంటే మొట్టమొదటి వాళ్ళు దేవుని కోసం హృదయం తెరిచారు. చెప్పండి, మొట్టమొదటి ఏంటంటే హృదయం తెరవబడాలి. హృదయం తెరిస్తే ఇల్లు ఆటోమేటిక్గా తెరుస్తారు. కొంతమంది హృదయమే తెరబడినప్పుడు సేవకుడు మా ఇంట్లో ఎందుకులే, మా ఇంట్లో ఎందుకులే అనుకుంటారు. రోమపత్రిక 16వ అధ్యాయంలో లుదియాకి ఏం తెరబడిందంట? హృదయం తెరవబడింది. అప్పుడేమన్నా వచ్చి మా ఇంట్లో ఉండమని బలవంతం చేసింది. కాబట్టి కారణం ఏంటి? హృదయం తెరవబడినప్పుడు దేవుని కోసం ఏమైనా ఇస్తారు, చూసారా? కనుక మన హృదయమే ఇచ్చినప్పుడు దేవునికి మన ఇల్లు ఎక్కువ అవుతుందా, మన బంగారం ఎక్కువ అవుతుందా? కాబట్టి కనుక హృదయం ఇచ్చిన వారు అన్నీ ఇస్తారు. కనుక చూసారా, అందుకే దేవుడికి కావాల్సిన మొట్టమొదట ఏంటంట, నా కుమారుడు నీ హృదయమును. కాబట్టి ఈ అకుల్లా ప్రిస్కిల్లాల వాళ్ళు పౌలుని ఎట్లా చేర్చుకున్నారు, ఎట్లా పని ఇవ్వగలిగారంటే మొట్టమొదట ప్రభు కోసం వాళ్ళు హృదయాలు తెరిచారు. దేవుడికి కావాల్సిన మొట్టమొదటి హృదయం. అందుకే హేబేలును అతని అర్పణను. కనుక మన హృదయం కావాలి దేవునికి. అందుకే మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు, మొదటి సమయంలో 16వ అధ్యాయంలో. కాబట్టి వీళ్ళు పౌలుని చేర్చుకున్నారంటే రెండోది జ్ఞాపకం పెట్టుకోవాలి, వీళ్ళు ఇల్లు తెరిచారు, పనిలో కూడా బిజినెస్ కూడా తెరిచారు, పౌలు కోసం పని కూడా చూపించారు, హృదయం కూడా తెరిచారు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని హృదయం తెరుస్తామో ఇంక దేవునికి ఇచ్చే విషయంలో ఏమి మనము వెనకంజ వేయం, వెనకాళ్ళం. కాబట్టి హృదయాలు సంకుచితంగా ఉంటే, హృదయాలు తెరవబడకపోతే మనం ఒక దైవ సేవకుని స్వీకరించలేం, మన ఇంట్లో సంఘం కూడా పెట్టలేం. కనుక సంఘం పెట్టాలంటే అది చిన్న విషయం కాదు. కనుక హృదయం తెరిచారు కాబట్టి పని తెరిచారు, ఇల్లు కూడా తెరిచారు. అందుకే పౌలు ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు, వాళ్ళతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకు జ్ఞాపకం పెట్టుకుంటాం. అకుల్లా అంటే అర్థం ఏంటంటే, అకుల్లా అంటే గ్రద్ద అని అర్థం. అకుల్లా అంటే ఈగల్, కనుక గ్రద్ద అని అర్థం అకుల్లా అంటే. తర్వాత ప్రిస్కిల్లా అంటే కూడా రాసుకుందాం. ప్రిస్కిల్లా అంటే సాంప్రదాయమైన లేదా గనురాలు అని అర్థం. అకుల్లా అంటేనేమో గ్రద్ద, ఈగల్ అని అర్థము. తర్వాత ప్రిస్కిల్లా అంటే సాంప్రదాయమైన లేదంటే గనురాలు అని కూడా అర్థం, జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అకుల్లా అంటే గ్రద్ద, ఈగల్. ప్రిస్కిల్లా అంటే సాంప్రదాయమైన లేదంటే గనురాలు అని అర్థాలు, వాళ్ళ పేర్లకు ఉన్న అర్థాలు. కాబట్టి ఈ రీతిగా అకుల్లా ప్రిస్కిల్లాలు మనం చూసాం కదా, వాళ్ళు రోమును విడిచి ఎట్ల నుండి కొత్తగా వచ్చారు కొరింథీకి పౌలు గారి కోసము. చెప్పండి, పౌలును చేర్చుకున్నారంటే వాళ్ళ యొక్క హృదయం తెరిచారు, ఇల్లు తెరిచారు, ఉద్యోగం వాళ్ళు చేసే పని కూడా పౌలుకి కల్పించారు. తర్వాత మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి, వీళ్ళ గురించి ఆలోచించినప్పుడు వీళ్ళు భార్య భర్త ఇద్దరు పెళ్లిలో ఒకటి అవుతారు. ఎక్కడ అవుతారంట? పెళ్లి చేసినప్పుడు సహజంగా ఇద్దరిని ఒకటి చేస్తాం ప్రమాణాల ద్వారా. ఇప్పుడు పెళ్లిలో ఒకటయ్యారు, పరిచర్యలో కూడా ఒకటిగా మనకు కనబడతారు ఇద్దరు కూడా. అందుకే ఎక్కడ రాయబడిన వాళ్ళ గురించి అకుల్లా ప్రిస్కిల్లా, ఈ రెండు పేర్లు ఉంటాయి. చూడండి, మీరు గమనించారంటే సెపరేట్గా పేర్లు ఉండవు. రాయబడిన ప్రతి సందర్భంలో అకుల్లా ప్రిస్కిల్లా అంటే ఎక్కడికి పోయిన వాళ్ళు పరిచర్యలో కూడా ఒక్కటిగా ఉన్నారు. కొన్నిసార్లు పెళ్లిలో ఒకటవుతారు కానీ పరిచర్యలో కూడా కొంతమంది నీకు పద్దాక బోధైనా, నీకు పద్దాక సేవైనా, పద్దాక సంఘమైనా అనే స్త్రీలు ఉంటారు, అనే పురుషులు కూడా ఉంటారు. పెళ్ళిలో ఒకటవుతారు కానీ పరిచర్యలో ఒకటవ్వాలంటే కొంత కష్టమే. కానీ ఈ దంపతులు పెళ్ళిలో ఒకటైనట్లుగా పరిచర్యలో కూడా ఒకటిగా మనకు కనబడతారు. కనుక మూడోదిగా రాసుకుందాము, వీళ్ళు పెళ్ళిలో ఒకటైనట్లుగానే దేవుని పరిచర్యలో కూడా ఒక్కటిగా మనకు కనబడుతున్నారు. కాబట్టి ఇద్దరు కూడా, ఎందుకంటే ఇంట్లో సంఘం నడవాలంటే
ఇద్దరి యొక్క అభిప్రాయం, ఇద్దరి మధ్య ఐక్యత, ఇద్దరి మధ్య సమాధానం లేకపోతే సంఘాన్ని నడపలేరు. కాబట్టి మూడవదిగా వీళ్ళు పెళ్లిలో ఎట్లా ఒకటయ్యారో ఆ రీతిగానే దేవుని పరిచర్యలో కూడా ఒక్కటిగా మనకు కనబడతారు. అందుకే ప్రతి సందర్భంలో కూడా ఇరువురి పేర్లు మనకు రాయబడినట్టుగా మనం చూస్తాం. కనుక అది మూడో సంగతి. మొదటిది పౌలుని చేర్చుకున్నారు, రెండోది పౌలు గారి కోసం కనుక హృదయం తెరిచారు, ఇల్లు తెరిచారు, పని కూడా తెరిచారు. తర్వాత మూడవదిగా వాళ్ళు పెళ్ళిలో ఒకటైనట్టుగా పరిచర్యలో కూడా ఒక్కటిగా మనకు కనబడతారు. ఇది నాలుగో విషయము. వీళ్ళు భార్య భర్తల టీం. ఇప్పుడు పౌలుతో ఎవరున్నారు చెప్పండి? భార్య భర్తల టీం పౌలుతో ఉన్నారు. అంతకుముందు టీములు ఎవరున్నారు? అంతకుముందు ఎవరున్నారు? శీల, తిమోతి ఉన్నారు. చూడండి, మనం చూసాం కదా, శీలను ఒక దగ్గర వదిలిపెట్టాడు, తిమోతిని కూడా ఒక దగ్గర వదిలిపెట్టి వచ్చాడు కదా. అది గొడవ అవుతూ ఉన్నప్పుడు సమస్య, మీరు ఎక్కడ ఉండండి, నేను ఉండే మంచిది కాదని వాళ్ళ టీం శీల, తిమోతి వాళ్ళ టీం ఉన్నారు. ఇప్పుడు పౌలుతో ఉన్న టీం ఎవరు చెప్పండి? అకుల్లా, ప్రిస్కిల్లాలు. కనుక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక టీమ్గా పౌలుతో ఉన్నారు మనం చూస్తాం. కాబట్టి నిజంగా ఇద్దరు కలిసి కనుక ఎంత మంచి టీమ్గా పౌలుకి దొరికారు. ఇద్దరు కలిసి కొన్ని నష్టాలు కూడా చేశారు భార్య భర్తలు. ఉదాహరణ బైబిల్ చూసామంటే ఆదాము హవ్వలు ఇద్దరు కలిసి పండు తిన్నారు, లోకానికి పాపాన్ని శాపాన్ని తెచ్చారు. చూసారా? ఇద్దరు కలిసే. ఈమె తిన్న తర్వాత తెచ్చింది ఎంత? ఆమె తిని తీసుకొని తన భర్తకు కూడా ఇచ్చాను. తినంటే నువ్వు కూడా తినంటే తినకూడదు అవ్వమన్నా అనుకో, తినకపోతే నీ సంగతి చెప్తా అని ఉంటుంది. కాబట్టి కుదరదు కదా, కానీ తినాల్సిందే. ఆమె తింది, ఇన్ని కూడా ఇద్దరు కలిసి తిన్నారు. చూసారా? ఇద్దరు కలిసి తిని ఏమైపోయారు? లోకానికి శాపాన్ని పాపాన్ని తీసుకొచ్చారు. అందుకే రోమ 5:10 ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం వచ్చింది. ఎలాగైంది? ఇద్దరు కలిసి. కాబట్టి అందుకే ప్రభు మాట్లాడినప్పుడు కూడా ఇది చేసావంటే ఆదాయం ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చావు కదా ఆ స్త్రీ, అంటే నువ్వు నాకు ఇవ్వకపోతే నీ పని అవను పిలిచాడు. అవను పిలిచంటే సాతానాన్ని మోసపుచ్చింది అన్నారు, కానీ ఎవరు ఒప్పుకోలేదు. చూసారా? ఆదాం ఒప్పుకోలేదు, అందుకే మనం అంత ఎట్లాంటి వాళ్ళం అంటే ఆ సంతతిగా అంత సామాన్యంగా ఒప్పుకోం. అందుకే యోబు 33 అంటాడు, ఆదాము తన రొమ్ములో పాపము దాచుకున్నట్టు రాయబడింది. కాబట్టి ఇద్దరు కలిసి నష్టం చేశారు వాళ్ళు. ఎట్లా? ఇంకిద్దరు కలిసిన భార్య భర్తలు మనకు కనబడతారు. అపోస్తలుల 5వ అధ్యాయంలో మనం చూసి ఇద్దరు భార్య భర్తలు ఎవరు చెప్పండి? వాళ్ళు ఆన్య సప్యరు. ఇద్దరు కలిసి ఏం చేశారు? ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు. నేను ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు కలిసి నష్టాలు చేసిన భార్య భర్తలు ఉన్నారు, ఇద్దరు కలిసి దేవుని పనికి ఉపయోగపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆదాము వాళ్ళు ఇద్దరు కలిసి నష్టమే చేశారు, శాపాన్ని పాపాన్ని తెచ్చారు. ఇక్కడ ఇద్దరు కలిసినటువంటి దంపతులు అననీయ సప్పీరాలు కూడా వాళ్ళిద్దరు కలిసి అబద్ధం ఆడగా మనం చూస్తాం. తర్వాత హాగరును పంపించే విషయంలో అబ్రహాము శారాలు ఇద్దరు కలిసి ఏం చేశారంట? ఇద్దరు కలిసి హాగరును పంపిస్తారు. కనుక పాపం దుఃఖపడుతున్నారు, కానీ అబ్రహాము కుదరదు, ఆమె వెళ్ళాల్సిందని పట్టుబట్టింది శారా. కాబట్టి ఇద్దరు కలిసే పంపించారు. పాప చిన్నపిల్లవాడిని ఎత్తుకుని ఇష్మాయిల్ని ఎత్తుకుని దూరం పోయి మొయ్యిలాక ఆ పొదలో పడేసి ఏడుస్తూ ఉండదు హాగరు. అప్పుడు దూత వచ్చి, హాగరు నీకేమొచ్చింది, ఎందుకంటే ఏడుస్తున్నావు, అక్కడ తవ్వు నీళ్ళు వస్తాను, కానీ తాగనేమొచ్చిందంట, నీళ్ళు వచ్చింది, తాగి ఆ పెద్దవాడయ్యాడు. కనుక అన్నాడు దేవుడు అప్పుడు, నేను ఇస్సాకును ఆశీర్వదించిన ఇస్మాయిల్ని కూడా ఆశీర్వదిస్తాను. ఇద్దరు కలిసే పంపించారు. ఎవరిద్దరు? అబ్రహాము, శారాలు. ఇలాగ భార్య భర్త ఇద్దరు కలిసి సందర్భాలు బైబిల్లో మనకు చాలా మనకు కనబడుతున్నాయి. సరే, ఇప్పుడు వీళ్ళు ఈ జాబితాలో లేరు, అన్య సపేర జాబితాలో లేరు, తర్వాత ఆదాము హవ్వల జాబితాలో లేరు. అందుకు భిన్నముగా ఇద్దరు కలిసి పౌలుతో టీంలో ఉన్నారండి. కనుక భార్య భర్తలు. కాబట్టి ఎంత అద్భుతమైన విషయం ఇది. పౌలు గారికి ఒక మంచి టీం దొరికింది. ఎందుకంటే అప్పటిదాకా టీం వేరే వాళ్ళు ఉన్నారు, పౌలుకి ఇప్పుడు టీం లేదు, ఒంటరిగా ఉన్నాడు. అలాంటిది ఇంట్లో చేర్చుకొని హృదయం తెరిచి ద్వారం తెరిచి పని కల్పించి మేము మీతో ఉంటామని పరిచర్యలో ఒక్కటిగా ఉండి పౌలుతో పాటు వాళ్ళు టీంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక టీంలో ఉండటమే కాదు, ఈ టీం కూడా ఎలాంటిదంటే ఒక కార్యసాధకమైన టీమ్గా ఉంది. కనుక టీం అంటే ఒట్టొట్టుగా పౌలుతో తిరగటం కాదు, వాళ్ళ జీవితాలు కూడా ఒక ప్రభావితమయ్యే విధంగా కనుక వాళ్ళ జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక అందుకే వాళ్ళ జీవితాలు ప్రభావితం అవుతామంటే వాళ్ళ ఇంట్లో ఏముందంట? 18:26 మనం చూడండి, అపోస్తలుల కార్యం 18:26. వాళ్ళ జీవితాలు ప్రభావితం చేసే టీం అంటే వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. 18:26 ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును పూర్తిగా అతనికి విషదపరిచిరి. కాబట్టి ఒట్టొట్టి టీం కాదు ఇది. వాళ్ళ ఇంట్లో
బైబిల్ తెలియని వారికి బైబిల్ గురించి తెలియజేస్తున్నారు. మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక బైబిల్ ట్రైనింగ్ సెంటర్ అయిపోయింది. కానీ ఎవరికి? అకుల్లా, ప్రిస్కిల్లాలు. ఈ సంగతులు ఎవరికి తెలియదు? అపోలో తెలియదు. అపోలోని చేర్చుకుని నీకు యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు కాబట్టి యోహాన్ చెప్పాడు కదా, నా వెనకాల వస్తాడు ఒక ఆయనని, ఆయన శక్తిమంతుడు, పరిశుద్ధాత్ములు అగ్నితో మీ బాప్తిస్మం ఇస్తాడని అని, ఆయన గురించి మీకు తెలియదు అని చెప్పేసి ఆ విషయాలు చెప్పారు. అంటే యేసుని గురించి తెలియని సంగతులు వాళ్ళ ఇంట్లో చేర్చుకుని నేర్పించే జంటగా మనకి కనబడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఇది బైబిల్ ట్రైనింగ్ సెంటరే కాదు, వాళ్ళ ఇంటిలో మందిరం ఉందంట. చూడండి, 1 కొరింథీ పత్రిక 16:9 మనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 16:9. ఈ 2 వచనాలను బట్టి ఇది ఒక కార్యసాధకమైన టీం. ఒట్టొట్టిగా పౌలతో పాటు తిరిగేవాళ్ళు కాదు. ఇది నిజంగా వాళ్ళు కార్యాలు చేస్తున్నారు. క్రియలు, వాళ్ళలో ఉన్న క్రియలు మనకు కనపడతాయి. 1 కొరింథీ పత్రిక 16:19. ఆసియాలోని సంఘంలో వారు మీకు వందనం చెప్పుచున్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా అని వారు వారి ఎంట ఉన్న సంఘము. చూసారా? కాబట్టి ఒట్టొట్టి టీం కాదు ఇది. వాళ్ళ ఇంట్లో ఏముందంట? సంఘం ఉంది. అంటే ఇది ఒక కార్యసాధకమైన టీం. కాబట్టి మేము కూడా పౌలతో తిరుగుతాం అని తిరిగి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది. వాళ్ళ ఇంట్లో తెలియని వారికి అనేకమైన సంగతులు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సంఘం ఉందంటే ఆరాధన కూడా ఉన్నట్లే. చూడండి, కనుక ఇంట్లో సంఘం ఉందంటే ఎంత భయభక్తులతో ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి ఇంట్లో సంఘం పెట్టుకోవాలంటే. ఏజీ కాలనీలో చనిపోయింది ఆంటీ కనుక పెనియల్కి వెళ్ళేవాళ్ళు. బండ్లగూడ దగ్గర కమలబాయమ్మ గారని, వాళ్ళు ఏజీ కాలనీ ఉన్నప్పుడు ఆ మందిరం అవ్వకముందు ఆమె చనిపోయినప్పుడు ఆమె బర్రెలకి వెళ్ళాము. సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సంఘం ఉండేదంట. ఇప్పుడు ఏజీ కాలనీ ఉన్న సంఘం వాళ్ళ ఇంట్లో ప్రారంభించకముందు అప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఏంటంటే, వాళ్ళ పిల్లలు కనుక ఆంటీ వాళ్ళ పిల్లలు చెప్పిన సాక్ష్యాలు, ఇంట్లో సంఘం ఉంటే అప్పుడు కుర్చీలు, మడత కుర్చీలు ఉంటే ఇనప కుర్చీలు ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు అన్నమాట. అవి పెట్టుకునేవాళ్ళంట. డబ్బులు లేక కాదు, అయితే ప్లేస్ బాగా కలిసి వస్తుందని. ఆదివారం వస్తూ ఉందంటే మొత్తం తీసేసి సెట్టింగ్లంతా మార్చేయాలి ఇల్లంతా కూడా. ఎందుకు అందరూ వచ్చి కూర్చుంటారు కదా. ఆ మంచం జరిపి, కంచం జరిపి, బీరువా జరిపి, అలాంటి చిన్న చిన్న కుర్చీలు వేసి మొత్తం రెడీ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఆ పొద్దున పూట వచ్చేవాళ్ళని హెబ్రోన్ నుంచి 7 గంటలకు వచ్చేవాళ్ళని సండే స్కూల్. వాళ్ళు 7 గంటలకు వచ్చేటప్పుడు చేపలు అంటే ఎన్ని గంటలు లేవాలి? ఇంట్లో ఎన్ని గంటలు లేవాలి? వాళ్ళు కనీసం పైకి ముందే లేవాలి. వీళ్ళు రావాలి, రెడీ అయిపోవాలి, వీళ్ళు రెడీ అవ్వాలి, అదంతా రెడీ చేయాలి. చిన్న విషయం కాదు. ఇంట్లో సంఘం ఉండాలంటే ఎంతో సమర్పణ ఉండాలి. అక్కడే నెంబర్ 1 చేస్తారు పిల్లలు, నెంబర్ 2 చేస్తారు, చాక్లెట్లు చెత్తేస్తారు, మురికేస్తారు, అవన్నీ ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, కడుక్కోవాలి. కనుక ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇవన్నీ సమర్పణ లేకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సోఫా సెట్లు తెస్తే పెద్ద స్థలం ఆక్రమించే స్థలం ఉండదని ఆ మడత కుర్చీలు చూసారా, ఇప్పుడు రావట్లే, పాతకాలం ఉండే కనుక 80 ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు అనమాట. అట్లా చిన్నగా అవి వేసేవాళ్ళంట. అవి ఇంట్లో ఎక్కువ మంది కూర్చోవచ్చు అని. అంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఇంట్లో ఆరాధన జరుగుతుందంటే ఎంత సమర్పణ వాళ్ళకు ఉండాలి, కాబట్టి ఎంత త్యాగం ఉండాలి అవన్నీ కూడా చేయాలంటే. కాబట్టి అది మళ్ళీ ఆదివారం వారం అంతా డ్యూటీలు పనులు చేసుకుని ఆదివారం పొద్దున్న లేసి ఈ పనిలో ఉండాలి. కనుక నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, అకుల్లా, ప్రిస్కిల్లా ఇల్లు కూడా అలాగే ఉంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో సంఘం ఉందంటే, ఆరాధన ఉందంటే ఇవన్నీ సమర్పణ లేకపోతే చేసే పనులు కాదు. మేము విశాఖపట్నం నన్ను మొట్టమొదటి పంపించారు సేవకి. అక్కడ కూడా ఒక ఇంట్లోనే సంఘం, వాళ్ళకి స్థలం లేదు, ఇంట్లోనే జరిగేది. ఆ ఇంటి ఆవిడ కనుక ఏం చేసేదంటే, ఆంటీ గారి పెద్ద ఆమె కూడా వారం వస్తుంది చేపలన్నీ ఉతికేది. ప్లాస్టిక్ చేపలు, ఇప్పుడు ఈ కాదు, ప్లాస్టిక్ చేపలు అవన్నీ ఉతికేది. ఆదివారం వస్తుంది, శనివారం మొత్తం రెడీ చేసేది. అక్కడే బాత్రూమ్ వాడేవాళ్ళు, వాళ్ళే బాత్రూమ్ కడుక్కునేవాళ్ళు. కొన్నిసార్లు ఎవరు కడగట్లేదండి అనేవాళ్ళు. చూసారు, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి. కనుక ఏదో మనం కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం, కానీ సంఘం అంటే, ఇంట్లో సంఘం అంటే ఎన్ని ఉంటాయి అట్లా. కనుక అవన్నీ ఆలోచించినప్పుడు ఇవన్నీ సమర్పణ లేకపోతే జరిగే పనులు కాదు అనేది నా ఉద్దేశం. కాబట్టి అట్లాగా అకుల్లా, ప్రిస్కిల్లా ఇంట్లో కూడా అలాంటి సమర్పణ మనం చూస్తాం. కాబట్టి మా ఇంట్లో అనేకులు బైబిల్ ట్రైనింగ్ లాగా తెలియని వారికి నేర్పించాలి. అంత మాత్రమే కాదు, ఇంట్లో సంఘాన్ని పెట్టుకున్నారు. ఆ రీతిగా సంఘాన్ని పెట్టుకుని ఒట్టొట్టి కాదు, కానీ ఒక కార్యసాధకమైన టీం లాగా పనిచేస్తున్నారు. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వది మనం రాసుకుందాం. 6వదిగా ఆ ఇంట్లో పరిచర్య శిక్షణ కేంద్రంగా మారిన ఇల్లు. అకుల్లా, ప్రిస్కిల్లా ఇల్లు ఇంట్లో ఏముందంట? పరిచర్య మరియు లేదా శిక్షణ, తెలియని వారికి నేర్పించడం. కనుక పరిచర్యకు కేంద్రముగా మారిన ఇల్లు.
కాబట్టి ప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆరాధించేవాడు. కాబట్టి అకుల ప్రిస్కిల్లాల ఇల్లు పరిచర్య లేదా శిక్షణ కేంద్రంగా మారిన ఇల్లు అని మనకు కనబడుతుంది. ఇది 6వ సంగతిగా మనం రాసుకుందాం. కాబట్టి పరిచర్య లేదంటే శిక్షణ కేంద్రముగా మారిన ఇల్లు. మొదటిది పౌలును చేర్చుకున్నారు, రెండవదిగా పౌలు కోసము హృదయం తెరిచారు, ఇల్లు తెరిచారు, బిజినెస్ పని కూడా తెరిచారు, కల్పించారు. మూడవదిగా పరిచర్యలో ఒక్కటిగా ఉన్నారు. నాలుగవదిగా భార్య భర్తలు కనుక టీమ్గా పౌలుతో ఉంటున్నారు. ఐదవది కార్యసాధకమైన టీం అంటే ఆ ఇంట్లో సంఘం ఆరాధన, కాబట్టి బైబిల్ ట్రైనింగ్ సెంటర్ కనుక ఆ ఇంట్లో మనం చూస్తాం. ఇది ఐదవది. ఆరోది ఆ ఇంట్లో పరిచర్య లేదా శిక్షణ కేంద్రముగా వాళ్ళ ఇల్లుని మార్చారు. ఇది 6వ సంగతి. 7వది రాసుకుందాము. 7వది ఏంటంటే ఇవన్నీ ఇచ్చారంటే 7వ సంగతి వాక్య ఆసక్తి కలిగిన దంపతులు. 7వదిగా ఇంత చేస్తున్నారంటే చెప్పండి, వాళ్ళకి వాక్యం మీద ఏముంది? ఆసక్తి ఉంది. కాబట్టి 7వదిగా వాక్యం మీద ఆసక్తి ఉంది. కాబట్టి ఆసక్తి అందరికి నేర్పించాలి అని చెప్పేసి వాళ్ళు జీవితాలు వాళ్ళకి సమర్పించుకున్నారు. వాక్యం మీద ఆసక్తి కలిగిన దంపతులు, వాక్యాన్ని ప్రేమించిన వారు కాబట్టి ఆ ఇంట్లో అలాగ ద్వారం తెరిచారు. కాబట్టి ఇది 7వ ప్రాముఖ్యమైన సంగతి. కనుక వాక్య ఆసక్తి కలిగిన దంపతులు అని రాసుకుందాం. 8వది ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనివారు. చెప్పండి, 8వది ఏంటంటే ఒకరిని ఒకరు కొన్నిసార్లు ఏమన్నా సందర్భం వచ్చినందుకు పద్దాకి ఏంటిది అంటామంటే ఏం పర్వాలేదు అని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే వారికి మనకు కనబడతారు. కనుక ఇవన్నీ కూడా ఆ లేఖనాలు ధ్యానిస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే దంపతులుగా మనకు కనబడతారు. అందుకే ప్రసంగి 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. ప్రసంగి గ్రంథం అక్కడ ఒకరిని ఒకరు పడితే మరొకరు లేవనెత్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథము మనం గమనించమంటే 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము పైన 9 కూడా చదువుదాం. 9, 10, 11 వచనాలు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము మనం 9 నుంచి ఇద్దరి కష్ట ఫలము ఇచ్చిన ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడి కంటే ఇద్దరు కూడిండుట ఇద్దరి కష్ట ఫలము చేత ఇద్దరు కష్టపడటం. 10 వారు పడిపోయిన ఒకడు తన తోడివాడిని లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఏళ్ళ వానికి శ్రమయే కలుగును, వాడు లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకున్న ఏళ్ళ వానికి వెట్ట కలుగును, ఒంటిగానికి ఎలాగో వెట్ట పుట్టును. ఒంటరి ఒకని మీద మరొకటి పడిన ఏళ్ళ ఇద్దరు కూడిన వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించామంటే ఒకళ్ళు పడిపోతే మరి ఒకళ్ళు ఏం చేస్తారు? వాడిని లేవనెత్తరు. అంటే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం. కుంగిపోయినప్పుడు ఏం పర్వాలేదు అని భర్త కుంగిపోతే భార్య ప్రోత్సహించడం, భార్య కుంగిపోతే భర్త ప్రోత్సహించలాగూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే వారిగా మనకు కనబడతారు. కనుక ఇది 8వదిగా మనం రాసుకుందాం. అకుల ప్రిస్కిలాలు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేవారు 8వది. 9వ సంగతి మనం రాసుకుందాం. 9వది తమ తమ తలాంతులను పరిచర్య కొరకు ఉపయోగించిన వారు. కనుక ఒట్టొట్టు కాదు, కనుక వాకింగ్ కూడా చెప్తారు వాళ్ళు. కాబట్టి పరిచర్య కూడా పాలు పొందేవారు. వారికి ఇచ్చిన తలాంతులను 9వదిగా తమ తమ తలాంతులను పరిచర్య కొరకు ఉపయోగించిన వారు. కాబట్టి వాక్యాన్ని నేర్చుకొని అంతటితో ఆగిపోలేదు వాళ్ళు. అపోలోకి నేర్పించారు. అలాగే ఎంతోమందికి వారికి ఇచ్చిన తలాంతుల ద్వారా పరిచర్యలో కూడా ఏం చేశారంటే పరిచర్య కొరకు ఉపయోగించారు. చాలామంది వాక్యాలు వింటారు, రాసుకుంటారు, కానీ నోరు తీరి చెప్పమంటే చెప్పలేరు. అకుల ప్రిస్కిలాలు చెప్తారు వాళ్ళు. కనుక అందుకే చెప్పారు. ఎవరు చెప్పారు? ఒక హై ఎడ్యుకేటెడ్ పండితుడు చెప్పారు. అమ్మో, ఆయన పండితుడు కదా, మనకి మేమేం చెప్తాం ఆయన అనుకోలేదు. చూసారా, ఎవరి సాక్ష్యం వాళ్ళకే ఉంటుంది, ఎవరి టాలెంట్లు వాళ్ళకే ఉంటాయి. ఆయన చదువుకున్న తరహాలు అది తెలుసు. మనకు బైబిల్ ఆత్మీయంగా ఉందాం ఇది తెలుసు. కాబట్టి అందుకే కొన్నిసార్లు అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం అని అనుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. మనకంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉంటారు, హై క్యాడర్ పీపుల్ ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు. మన మనసులో కూడా ఇలాంటి వాళ్ళ ముందు నేను ఏం చెప్తాలే అటు నేను కూడా చాలాసార్లు అనుకున్నా. కొన్ని స్థాయికి వెళ్ళినప్పుడు అంత హై క్యాడర్ పీపుల్ వాళ్ళని బచ్చేగాడిని, వయసులో చిన్న, ఆత్మీయతలో చిన్న, అలాంటిది నాకంటే ఎంతోమంది సీనియర్లు మనసులో అటు ఉంటుంది నాకు కూడా.
వీళ్ళకి నేనేం చెప్పగలను, వీళ్ళకంతా పండితులు అనిపిస్తూ ఉంటుంది. ఆయన దేవుడు ఒక స్థలానికి వెళ్ళాం, పరిచయం చేస్తూ ఉంటే అందరూ హేమాహేమీలే. అలాంటి వాళ్ళ మధ్య నేను వాక్యం చెప్పాలి. మనసు అనుకుంటున్నాను, ప్రభు ఇలాంటి వాళ్ళు నేను ఏం చెప్తాను, ఆఫ్టర్ ఆల్ నేను ఎంత, నా చదివి ఎంత, నేనెంత అనుకుంటున్నా. అప్పుడు వాళ్ళు 3వ పాట పాడుతున్నారు. ఆకాశం మందు నీ ఉండగా నేను ఎందుకు భయపడాలి, ప్రభు నాకు ఇచ్చింది నేను చెప్తాను. వాళ్ళ చదువు వాళ్ళది, వాళ్ళ తలాంతులు వాడితే మనది. చూసారా? కాబట్టి కొన్నిసార్లు మనది ఎందుకు అనుకోకూడదు. సందర్భం వచ్చినప్పుడు కొన్ని సాక్ష్యం అన్నప్పుడు వాళ్ళ సాక్ష్యంలాగా నాది లేదు కదా, వాళ్ళు చాలా ప్రభావితం చేసే సాక్ష్యం అని వాళ్ళు చెప్తే బాగుంది అనుకుంటాం. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అందుకే వాళ్ళని చూసి మనం భయపడకూడదు. వాళ్ళు పెద్ద సాక్ష్యం కాబట్టి నాకు చిన్నది అనుకోకూడదు. నువ్వు చెప్పు, నీకున్నా నువ్వు చెప్పాలి. కాబట్టి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, వీళ్ళు ఎవరు తలాంతులు వారివే కాబట్టి చెప్పాల్సిందే. మీరు అద్భుతమైన సంగతి ఏంటంటే, నేను అట్లా మనసు అనుకున్నప్పుడు అయిపోయిన తర్వాత అలాంటి హేమహేమలు కలిసిన బ్రదర్ ఏదో మంచి వాక్యం చెప్పే బ్రదర్ అని ఎంతో సంతోషించారు. చూసారా? కాబట్టి కొన్నిసార్లు మనం అట్లా నిరాశపడతాం. వాళ్ళు మనకంటే వయసులో పెద్ద, చదువులో పెద్ద, వాళ్ళకి నేను చెప్తాం అని అనుకోకూడదు. మనకిచ్చిన తలాంతులు మనం దేవుని సేవ కొరకు ఏం చేయాలి అంటే, వాళ్ళని గౌరవించొద్దని అర్థం కాదు. మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి. అంటే నేను చెప్పలేను అనకూడదు. కనుక అట్లా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పలేను అనకూడదు, చెప్పాలి, తప్పనిసరి చెప్పాలి. కనుక అంటే నా ఉద్దేశం పరిచర్లో వెనక్కి వెళ్ళవద్దు. కనుక వీళ్ళు ఎలాంటి వారిని 9వదిగా తమ తలాంతులను పరిచర్యలోను తన సేవలో కూడా ఉపయోగించిన వారిగా మనకు కనబడతారు. ఇది 9వదిగా రాసుకుందాం. 10వది ఆఖరిది వీళ్ళ గురించి రాసుకుందాం. 10వ సంగతి ఏంటంటే, రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి, 3వ వచనము. రోమపత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం మనం చూద్దాం. 3 క్రీస్తు యేసునందు నా జత పని వారైన అకుల్లా, ప్రిస్కిల్లా, అకుల్లాకును నా వందములు. పౌలే చెప్తున్నాడు. వాళ్ళు ఎవరంట? పౌలుకి జత పని వారు. అబ్బా, అసలు ఎంత గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకి. కనుక పౌలుకి జత పనివారా? భార్య భర్తలు జత పనివారు. ఇది నాళ్ళు బక్సింగ్ గారు జత పనివారం వేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు. మేము వేసుకోవాలి. బక్సింగ్ గారిని చూడకపోయినా, ఆయనతో లేకపోయినా ప్రతి ఒక్క పెళ్లి కార్డులు బక్సింగ్ గారు జత పనివారం చూస్తూ ఉంటాం. నిజంగా ఆయనతో ఉంటే సంతోషమే. ఆయనతో ఉండి అనుభవాలు ఉండి వేసుకోవడం తప్పేం లేదు అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన తెలియని వాళ్ళు కూడా చేస్తాను తెలుసా? మేము 90sలో ఏమన్నా ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన పేరు అవసరం లేదు. ఆయన సరిగ్గా బక్సింగ్ గారు తెలియదు, ఆయనకి, నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు కూడా బక్సింగ్ గారు జతపని ఎప్పుడు చెప్పను. కనుక ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన బక్సింగ్ గారు తెలియదు. నేను బక్సింగ్ గారు పలానా 90sలో బక్సింగ్ గారిని చూశాను అని చెప్తా ఉన్నాడు కొంతమంది. నేను చెప్పే విషయం ఏంటంటే, అట్లా ఒక గొప్ప వారితో జతపడే ఉండాలని చెప్పుకోవడానికి ఎంతోమంది ఇష్టపడతారు. వీళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇష్టపడటం కాదు, వీళ్ళ గురించి ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఎంత గొప్ప టెస్టిమనీ ఇది. అకుల ప్రిస్కిల్లా ఏమనుకుంటున్నారు? ఒట్టెట్టి భార్య భర్తలు కాదు, నాకు జత పనివారు. చూసారా? జత పనివారు అనేటువంటి ఆ యొక్క బిరుదు అంత సామాన్యంగా వస్తుంది వాళ్ళకి. కాబట్టి పౌలే చెప్తున్నా, అంటే పౌలుతో ఎంత సన్నిహితముగా ఆ దేవుని సేవలో ఆత్మలో తీవ్రత భారం లేకపోతే ఆ మాట చెప్తాడు. అంటే ఇక్కడ 10వది ఏమని రాసుకోవాలంటే, 10వదిగా ఆత్మల పట్ల భారము కలిగిన భార్య భర్తలు. చూసారా? అందుకే జతపనివారు అన్నాడు. ఒట్టొట్టి జతపని వాళ్ళు కాదు. కనుక ఒట్టొట్టి జతపని వాళ్ళు కాదు. ఆ జతపనివారు అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్య ఏముంది? ఆత్మల పట్ల భారం ఉంది. కనుక ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలను ప్రభువులకు రావాలి అనే తృష్ణ, ఆశ వాళ్ళ పౌలు చూశాడు. అందుకే అంటున్నాడు, వాళ్ళు నాకు జతపని వాళ్ళు. కాబట్టి 10వది రాసుకుందాము. అకుల్లా ప్రిస్కిల్లాలు అపోసైన పౌలుకు జత పనివారు. అంటే ఆత్మల పట్ల, నశించు ఆత్మల పట్ల భారము కలిగినటువంటి భార్య భర్తలుగా మనకు కనబడతారు. కాబట్టి నిజంగా మనకు అలాంటి భారం ఉండాలి. కాబట్టి ఒట్టొట్టిగా జత పనివారం చెప్పుకోవడం కాదు, కానీ కాబట్టి నశించే ఆత్మల పట్ల భారం ఉండాలి. కాబట్టి ఇది 10వ సంగతిగా మనం చూద్దాం. ఇప్పుడు 10 విషయాలు చెప్పా. మళ్ళీ ఒకసారి చెప్తాను ఆర్డర్లో. మొదటిది, పౌలును చేర్చుకున్నారు. పౌలు కొరకు ఇంటి ద్వారము, ఒక దైవ సేవకునికి ఇంటి ద్వారాన్ని తెరచి చేర్చుకున్నారు. రెండవది, ఇల్లే కాదు హృదయాలు తెరిచారు, బిజినెస్ తెరిచారు. కానీ తర్వాత హృదయాలు, ఇల్లు, బిజినెస్ 3 తెరిచారు. ఇల్లు తెరవబడింది, హృదయాలు తెరవబడ్డాయి, పని కూడా కల్పించారు. రెండోది. మూడోది, ఈ భార్య భర్తల పరిచర్యలు కూడా, పెళ్ళిలో ఒక్కటి ఎట్ట ఉన్నారు, పరిచర్యలు కూడా ఒక్కటిగా మనకు కనబడుతున్నారు. మూడోది. నాలుగోది,
భార్య భర్తల టీమ్గా పౌలుకి ఒక టీం లాగా ఉన్నారు. చూడండి, పౌలుకి ఎవరంట? పౌలుకి ఎవరు లేని టైంలో ఒక టీం లాగా దొరికారు. 4వది. 5వది, ఇది ఒట్టెట్టి టీం కాదు, కార్య సాధకమైన టీం. అంటే ఇతరుల జీవితాలు ప్రభావితం చేసే టీం ఇది. ఇతరుల జీవితాలు ప్రభావితం చేస్తున్నారు. ఎలాగంటే వాళ్ళ ఇంట్లో బైబిల్ శిక్షణ, ఇల్లు, ఆరాధన, సంఘము కనుక ఇవన్నీ కలిగి ఉండి ఇతరులు ప్రభావితం చేశారు. 5వది. 6వది, పరిచర్య లేదంటే శిక్షణగా మారిన ఇల్లు. 7వదిగా వాక్యం మీద ఆసక్తి కలిగిన దంపతులు. 8వదిగా ఒకరినొకరు ప్రోత్సహించుకున్న వారుగా మనకు కనబడతారు. 9వదిగా తమ తమ తలాంతులను పరిచర్య కొరకు ఉపయోగించిన వారు. ఆఖరిది ఏంటంటే పౌలుకు జతపని వారుగా. పౌలు ఎలాంటి ఆత్మల పట్ల భారం ఉందో అలాంటి భారం వీళ్ళకి కూడా ఉంది. అందుకే పౌలు చెప్తున్నాడు, వాళ్ళు ఒట్టొట్టు వాళ్ళు కాదు, నాకు ఎట్లా భారం ఉందో వాళ్ళకి అలాంటి భారం కలిగిన దంపతులు, జత పనివారు అని చెప్తా ఉన్నారు. అంత మాత్రం పౌలు ఇంకా వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాడు? 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. క్రీస్తు యేసునందు నా జత పనివారిన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనము. జత పనివారని చెప్పడమే కాదు, ఇంకా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ గురించి. 4వ వచనం చూడండి. 4వ వచనం చదువుదాం అందరం కలిసి. 4, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. నేను మాత్రము కాదు, అన్య జనుల సంఘములు వారి వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఇంకా పౌలు ఏం చెప్తున్నాడు? నాతో జతపని వారే కాదు, నశించే ఆత్మల పట్ల భారం కలిగిన వాళ్ళు కాదు, ఈ భార్య భర్తల టీం అకొల్ల పిసుకు ఎలాంటి వారంటే నా కోసం తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించిరి. ఎక్కడ జరిగింది ఈ సందర్భము? ఎక్కడ వీళ్ళు ప్రాణం ఇచ్చుంటారు కనుక ఇది ఎక్కడ జరిగింది? పౌలు చెప్తున్నాడు కదా, వాళ్ళ యొక్క బిహేవియర్, ప్రవర్తన ఎట్లా ఉందంటే అవసరమైతే నా కోసం ప్రాణము కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సంఘం కూడా ఉంది. మీరు పౌలతో ఉన్నారు కదా, పౌలతో ఉన్నాం అని అంటమే కాదు, కానీ వాళ్ళు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే పౌలు కొన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినాయి, అప్పుడు వీళ్ళు పౌలతో ఉన్నారు. ఎక్కడ? 18వ అధ్యాయము అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము మనం గమనించామంటే చూడండి, 5-6 వచనం మనం చదువుదాం. 5-6 వచనాలు చదువుదాము. అపోస్తలుల కార్యములు పౌలు మీద జరిగిన దాడులు కొన్ని మనం చూద్దాం. ఆ టైంలో వీళ్ళు అక్కడే ఉన్నారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 5వ వచనం. సేలాయు తిమోతియు మాస్దోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించటందు ఆతురత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. 6 అందరూ చదవండి. 6వ వచనం అందరం కలిసి చదవండి. వారు ఎదురాడు దూషించినప్పుడు అతని వస్త్రం దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాలి, నేను దోషిని, ఇక మీద అన్ని జనుల ఎదుగు పోదని వాడితో. ఈ జరిగినప్పుడు అక్కుల పిసుకలు ఉన్నారా లేరా? ఉన్నారు, పైన అప్పుడు పౌలుతోనే ఉన్నారు. కానీ ఇదెంత ఎక్కడ జరుగుతుంది? కొరింథీలో. చెప్పండి, ఎంత ఎక్కడ జరుగుతుంది? కొరింథీలో అక్కుల పిసుకలు ఉన్నప్పుడు సేలా తిమోతి వచ్చారు, కలుసుకున్నారు. వాళ్ళు కొంత ద్రవ్యాన్ని కూడా తెచ్చారని చెప్పుకున్నాం. అప్పుడు వాళ్ళు యేసే క్రీస్తుని ప్రకటిస్తే అక్కడ ఎదురాడిన యూదులు ఉన్నారు, ఎదురాడారు, దూషించారు. కనుక ఎవరినంట? పౌలును. అప్పుడు అక్కడ పౌలుతో పాటు బహుశా వీళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి మీరు ఆగొద్దు అని పౌలు కోసం అడ్డుపడ్డారు. కాబట్టి అంటే పౌలుతో పాటు అలాంటి దూషణల్లో కూడా, హింసల్లో కూడా వీళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఈ సందర్భము జరిగినప్పుడు అకుల పిస్కిలాలు ఉన్నారు. ఇంకోటి మనం చూద్దాము. అపోస్తలుల కార్యం ఇదే 18వ అధ్యాయము మనం గమనించామంటే 18వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుల కార్యం 18 చూడండి. 18 పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉన్న తరువాత సహోదరుడి సెలవు పుచ్చుకొని తన మొక్కుబడి ఉన్నందున కేంకిలో తన తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకుల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఏడకొచ్చారు? వచ్చి 19లో ఎఫెసునకు వచ్చారు. కనుక ఎఫెసునకు వచ్చారు. ఎఫెసునకు వచ్చినప్పుడు ఎఫెసులో కూడా ఒక అల్లరి జరుగుతుంది. 19వ అధ్యాయం, ఇది మనకు అవ్వలేదు అయినా చదువుదాం. 19వ అధ్యాయము 29వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 19:29లో కూడా అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం చదువుదాము. 19:29 చదవండి. పట్టణం బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో
ప్రయాణమై వచ్చిన మాస్దోనియా వారైన గాయు అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగ నాటకశాలలో చొరబడిరి. కాబట్టి ఇక్కడ కూడా పౌలుకి ఇక్కడ కూడా ఒక ప్రాణాపాయం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం ఎక్కడంటే ఎఫెసులో. చెప్పండి, ఇది ఎక్కడ జరుగుతుంది? 18వ అధ్యాయం ఎక్కడ జరిగింది? 18వ అధ్యాయం కొరింథీలో. చూడండి, 18వ అధ్యాయం 5, 6 వచనాలు 12 వచనాల్లో చూడండి. 18వ అధ్యాయం 12 కూడా చదువుదాం. 18వ అధ్యాయం 12వ వచనం, అపోస్తల కార్యములు 18, 12 చదవండి. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం మీదకి అతన్ని తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించడానికి జనులను ప్రేరేపించున్నాడని చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా పౌలుకి ప్రాణాపాయం వచ్చింది. 18వ అధ్యాయం 5, 6 వచనాల్లో పౌలును దూషించారు. 18వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏం జరిగిందంట? పౌలు మీద వాళ్ళు ఏకీభవించి పౌలుని తీసుకొని వచ్చారు. అక్కడ పౌలుకు ప్రాణాపాయం ఉంది. ఈ 18వ అధ్యాయము 5, 6, 12 వచనాలు ఎక్కడ జరుగుతున్న సందర్భం ఇది? కొరింథీ సంఘం. చెప్పండి, ఎక్కడ ఉంటుంది? కొరింథీలో ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి అట్లా కొరింథీలో పౌలుకి ప్రాణాపాయం వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితులు కొరింథీలో వచ్చినప్పుడు పౌలుతో పాటు ఎవరున్నారు? అకుల్ల ప్రిస్కిల్లాలు ఉన్నారు. ఇవన్నీ పౌలుతో పాటు వాళ్ళకు కూడా తెలుసు, పౌలు దగ్గర ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, నా కోసం వాళ్ళు ప్రాణం ఇవ్వటానికి కూడా, నా మీదకి దాడి చేసినప్పుడు, నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, హింసించినప్పుడు నా తక్కువ పిసికిలాలు ఉన్నారు. వాళ్ళు చూసి వాళ్ళు నా కోసం ప్రాణము తెగించుటకైనా సరే వాళ్ళు వెనుకాడలేదు అంటాడు. ఇది 18వ అధ్యాయం. ఇప్పుడు 19వ అధ్యాయం ఎక్కడ జరుగుతుందంటే ఎఫెసులో. చెప్పండి, 19వ అధ్యాయం ఎక్కడ జరుగుతుంది? అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ కూడా పౌలు ఆ పట్టణానికి వెళ్ళి వాక్యం ప్రకటించాడు. అక్కడ వెండి గుళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ లాభానికి నష్టం కలిగిందని చెప్పేసి వాళ్ళంతా పౌలు మీదకి వస్తారు. 29వ వచనం, అప్పుడు పట్టణం బహు గలిబిలిగా ఉండను. అప్పుడు కూడా వీళ్ళు అకుల ప్రిస్కిల్లలు బహుశా ఇక్కడ కూడా పౌలుతో పాటు నిలిచి ఉండవచ్చు. కానీ ఇప్పుడు 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశా. ఈ 2 సందర్భాల్లో అకుల ప్రిస్కిల్లాలు పౌలుతో ఉన్నారు కనుక ఉండి ఉండవచ్చు. 18వ అధ్యాయంలో జరిగిన అల్లర్లప్పుడు, తొందరలప్పుడు, గలిబిలిగా ఉన్నప్పుడు 19వ అధ్యాయం కూడా ఎఫెసులో జరిగిన అల్లర్ల విషయంలో కూడా బహుశా అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు. ఇవన్నీ పౌలు మీదకి దాడి చేస్తూ ఉంటే చూసి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? పౌలు కోసం తమ ప్రాణాలు కూడా ఇవ్వటానికి. అందుకే పౌలు ఇప్పుడు ఒట్టొట్టుగా రాయాలన్నమాట. కానీ పౌలు గారు ఎక్కడ జరిగింది, ఎక్కడ ప్రాణం ఇవ్వాలని సిద్ధపడ్డారు వాళ్ళని ఆలోచించినప్పుడు మనకి ఎక్కడ జరుగుతుంది? 18వ అధ్యాయం కొరింథీలోను, 19వ అధ్యాయము ఎఫెసులో జరిగిన అల్లర్ల విషయంలో. కనుక పౌలుకు ప్రాణాపాయం వచ్చినప్పుడు పౌలు పక్షం నిలబడిన వారు ఎవరు చెప్పండి? అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం తర్వాత రోమపత్రిక రాయబడింది. చెప్పండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయం తర్వాత రాసిన పత్రిక ఏంటి? రోమపత్రిక. అయితే అప్పుడు రాయబడింది అన్నమాట. కాబట్టి అపోస్తల కార్యం 19 అయిపోయిన తర్వాత పౌలు రోమేలుగా పత్రిక రాస్తాడు 19వ అధ్యాయం తర్వాత మనకి 18వ అధ్యాయం 22వ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? చూడండి, అపోస్తల కార్యము 18వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యం 18, 22 చూడండి. తర్వాత 18, 22 తర్వాత కైసరయేయును దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంత్యోక్యకు వచ్చాను. ఇది ఎన్నో ప్రయాణం ముగింపు? 2వ ప్రయాణం యొక్క ముగింపు. కాబట్టి ఆ రోమపత్రిక ఎప్పుడు రాశాడంటే అపోస్తల కార్యము 19వ అధ్యాయం అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత రోమపత్రిక రాశాడు. 18వ అధ్యాయం 22వ వచనము 2వ ప్రయాణం యొక్క ముగింపు. ఇప్పుడు 3వ ప్రయాణం చూస్తాం. 3వ ప్రయాణం చూడండి. 3వ ప్రయాణం ఎప్పుడంట? 23వ వచనం. అపోస్తల కార్యం 18, 23. మనం 19వ అధ్యాయానికి వెళ్తున్నాం కాబట్టి అది వెళ్ళక ముందు ఒకసారి చూస్తే మనకు అది అర్థమవుతుంది. 18వ అధ్యాయం 23వ వచనం చదవండి. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పొగ్గియా ప్రాంతమందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచెను. ఇప్పుడు 23వ వచనానికి ఏమని రాసుకున్నాం మనము? చెప్పండి, ఏమని రాసుకున్నాము? 3వ సువార్త ప్రయాణ ప్రారంభం రాసుకున్నాం. కానీ ఇప్పుడు 3వ ప్రయాణము వెంటనే జరగల, కొంతకాలము ఉన్నాడంట. కొంతకాలం తరువాత. చెప్పండి, కొంతకాలము తరువాత. అందుకే మరి మొదటి ప్రయాణం విషయంలో కూడా పౌలు మొదటి ప్రయాణం చేసిన తర్వాత మర్చిపోలే వాళ్ళ గురించి. మొదటి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు.
విత్తనాలు వేసి వచ్చాం కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి, ఎట్లా ఉన్నారు ఆ సంఘస్థులు అని చెప్పేసి ఆలోచిస్తాడు. 15వ అధ్యాయము మా అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 36 వచనం చూడండి. 15:36 అపోస్తలుల కార్యం 15:36. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువాక్యం ప్రచురపరిచితము ఆయా పట్టణములో ఉన్న సహోదరులు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనేను. ఇది ఎప్పుడు? మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత వారు ఎలాగున్నారో చూద్దాము అంటున్నాడు పౌలు. కనుక మొదటి ప్రయాణం తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ మొదటి ప్రయాణం తిరిగి వచ్చాం కదా, వాళ్ళు ఎట్లా ఉన్నారు అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు రెండో ప్రయాణం ముగించిన తర్వాత, రెండో ప్రయాణము అయిపోయిన వెంటనే మూడో ప్రయాణము కాదంట. కానీ కొంతకాలము జరిగింది, కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత మూడో ప్రయాణము ప్రారంభిస్తున్నాడు. మూడో ప్రయాణం వెంటనే జరగలేదు, కొంతకాలం అక్కడ ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడంటే ఆయన ఎఫెసులో ఉన్నాడు, మనం చూస్తాం. కాబట్టి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్రయాణం ఎక్కడ ప్రారంభించాడు? అంతియోకియ, సిరియా దేశంలోని అంత్యోకియలో ప్రారంభించి సిరియా దేశం అంత్యోకియలో ముగిస్తాడు మొదటి ప్రయాణం. రెండో ప్రయాణం కూడా సిరియా దేశం అంత్యోకియలో ప్రారంభించి సిరియా దేశం అంత్యోకియలో ముగిస్తాడు రెండో ప్రయాణం. మూడో ప్రయాణం వచ్చేసి సిరియా దేశంలో అంత్యోకియలో ప్రారంభించి యెరూషలేములో ముగిస్తాడు. చెప్పండి, మూడో ప్రయాణం ఎక్కడ ముగిస్తాడు? ఈ మూడు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మొదటి రెండు ప్రయాణాలు సేమే, అంత్యోకియ ప్రారంభించి అంత్యోకియలో ముగిస్తాడు. అంత్యోకియ రెండు అని చెప్పుకుంటున్నాం. ఒకటి సిరియాలోని అంత్యోకియ, మరొకటి పిసిదియాలోని అంత్యోకియ. కానీ పౌలు ప్రారంభించింది సిరియా దేశంలోని అంత్యోకియ. మొదటి రెండు ప్రయాణాలు సేమే, అంత్యోకియ నుంచి అంత్యోకియతో ముగిస్తాడు. కానీ మూడో ప్రయాణం మాత్రము అంత్యోకియతో ప్రారంభించి అక్కడ ముగిస్తాడు, యెరూషలేములో ముగిస్తాడు. ఇంకా ఆ దేశంలో పట్టబడతాడు. అవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు 19వ అధ్యాయం అదే జరుగుతుంది దాని ముందు తర్వాత. కానీ ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము 19వ అధ్యాయానికి వెళ్ళక ముందు ఇప్పుడు మనం చదువుతాం. 19వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 19వ అధ్యాయము జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం మనం చూసుకుని మనం ముగిచ్చేద్దాం ఈరోజు. కనుక 19వ అధ్యాయం ఇవన్నీ కూడా ఇప్పుడు అకుల్లా ప్రిస్కిలాల గురించినటువంటి సంగతులు మనం చెప్పుకున్నాం. అకుల్లా ప్రిస్కిలాల 10 సంగతులు చూసాము. వాళ్ళు పౌలు కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడిన వారు కాదని చెప్పుకున్నాం. ఎక్కడ వెనకాడలేదు? కొరింథీలో వచ్చినటువంటి అల్లరి తొందరలో, ప్రాణాపాయములో, ఎఫెసులో పాల్గొచ్చిన ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వీళ్ళు పౌలుతోనే ఉన్నారనే విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ప్రయాణం 18వ అధ్యాయము 22తో రెండో ప్రయాణం ముగించబడింది. 23వ వచనం, ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో ఉంటున్నాం కాబట్టి 23వ వచనము మూడో ప్రయాణం వెంటనే ప్రారంభం కాలేదు, కొంతకాలము అయిన తర్వాత ప్రారంభమవుతుంది మూడో ప్రయాణం. ఇప్పుడు మనము 19వ అధ్యాయానికి మనం వెళతాం. చూడండి, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము మొత్తం మనకు 41 వచనాలు మనకు కనబడుతున్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయంటే మొత్తము 41 వచనాలు. కనుక మన టైం అయిపోయింది కాబట్టి ఒక 5-10 నిమిషాలు జస్ట్ దీని గురించి నా ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం ఈరోజు ముగించేద్దాం. 19వ అధ్యాయం మొత్తం మనకు 41 వచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ 41 వచనాలు మనము 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజిద్దాం. చెప్పండి, ఎన్ని ముఖ్యమైన భాగాలంట? 4 ముఖ్యమైన భాగాలు విభజించి 4 సంగతులు మనం తెలుసుకుంటాం. అవి వచ్చే వారం చెప్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం ఇప్పుడు ఇస్తాను. 4 సంగతులు ఏంటి ఇప్పుడు మనకు టైం సరిపోదు, వచ్చే వారం మనం చూద్దాం. ఇప్పుడు ఈ 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితురా అని వారిని అడుగ్గా. ఇప్పుడు అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? పౌలు ఎఫెసులో 19వ వచనం. అపోల్లో ఏమో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశాలు అంటే ఎక్కడ? 23వ వచనం. ఎఫెసు కాదు. కానీ చూడండి, పౌలు పై ప్రదేశం అంటే ఎక్కడ ఉంటున్నాడు? 23 చదవండి. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియ ప్రాంతమును సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచెను. ఇది ఎక్కడ? పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? గలతీయ ప్రాంతం, ఎఫెసులో కాదు. ఎఫెసులో ఉంది ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లాలు. వాళ్ళతో పాటు ఎవరు వచ్చారు చెప్పండి? వాళ్ళతో పాటు ఎవరు వచ్చారు? మళ్ళీ తర్వాత అకుల్లా ప్రిస్కిల్లాలు ఎఫెసులో వదిలిపెట్టాడు. పైన చూడండి, పై వచ్చిన చూడండి.
వాడు అక్కడ విడిచిపెడతాడు. ఆ వచనము 19, వారు ఎఫెసునకు వచ్చి పౌలుతో కలిసి వస్తారు. అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజం మీద ప్రవేశించి యూదులతో తర్కించున్నాను. వారు ఇంకా కొంతకాలం అతను వేడుకొనగా, ఇదంతా ఎక్కడ ఎఫెసులో, అక్కడ ఒప్పక దేవుని చిత్తం అయితే మీ ఎద్దకు తిరిగి వస్తుందని చెప్పి వారిది సెలవు పుచ్చుకుని వాడు ఎక్కి ఎఫెసు నుండి ఎవరు బయలుదేరింది? పౌలు బయలుదేరి ఎఫెసుని బయలుదేరుతున్నాడు. 22, కైసరుకు వచ్చాడు, యెరూషలేము దిగాడు, అక్కడ ఒక కుశలమైన సంఘపాన్ని అంత్యకి వచ్చాడు. ఇది రెండవ ప్రయాణము ముగింపు అని చదువుకున్నాం. ఇప్పుడు మూడవ ప్రయాణం 23, అక్కడ కొంతకాలం ఉండి, ఎక్కడ కొంతకాలము? అంత్యొకయకు వచ్చాడు కదా 22లో. అంత్యొకయలో కొంతకాలమును తర్వాత బయలుదేరి వరుసగా ఏం చేస్తాడంటే గలతీయ ప్రాంతం అందును పృగ్గియ ప్రాంతం సంచరించుచుండెను అని అన్నాడు. ఇప్పుడు 19వ వచనంలో పౌలు పై ప్రదేశాలు ఉన్నా అంటే ఏ ప్రదేశాలు ఉన్నాడు? గలతీయ పుగిరి ప్రాంతాలు, ఎఫెసులే కాదు. ఇప్పుడు చూడండి, గలతీయ పుగిరి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇది గలతీయ ప్రాంతం. చెప్పండి ఏంటంటే ఇదంతా ఈ పై ప్రాంతాలు గలతీయ, ఇవన్నీ కూడా పుగ్గిరి, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నాడు పౌలు, ఈ ప్రాంతాల్లో ఉన్నాడు. ఇప్పుడు జరిగిందంతా ఎక్కడ? ఎఫెసులో. చెప్పండి ఎక్కడండి అదంతా? ఎఫెసు ఇక్కడ అనమాట. ఇప్పుడు పౌలు ఎఫెసులో లేడు. ఎక్కడున్నాడు? గలతీయ పుగ్గిరి ప్రాంతాలు, అక్కడ శిష్యులను బలపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు ఎఫెసులో ఉన్నాడు. చెప్పండి పౌలు అక్కడ గలతీయ పుగ్గిరి ప్రాంతాల్లో అక్కడ ఉన్నారన్నమాట. అక్కడ ఉన్నప్పుడు పై ప్రదేశాల్లో సంచరించి ఎక్కడికి వచ్చాడు పౌలు? ఇప్పుడు 19 వచ్చిన మొదటి వచనం, 19వ అధ్యాయం మొదటి వచనం అందరం చదువుదాం. ఇప్పుడు అపోలో కొరింథీలో జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి, పౌలు ఏ ప్రదేశం సంచరించాడు? 23వ వచనం, పుగ్గిరియ గలతీయ ప్రాంతం సంచరించి ఎక్కడికి వచ్చాడంట? ఎఫెసునకు వచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 19వ అధ్యాయం మనకు ప్రారంభం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, పౌలు పై ప్రదేశాల్లో ఉన్నాడు. ఏ ప్రదేశము? గలతీయ పుగ్గిరియ ప్రాంతాలు సంచరించి 19వ అధ్యాయంకు ఎఫెసునకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఇప్పుడు 19వ అధ్యాయంలో ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎఫెసుకు వచ్చాడు. కాబట్టి ఎఫెసు రాకముందు ఎక్కడున్నాడు? గలతీయ పుగ్గిరియ పై ప్రదేశం అంటే అవన్నమాట, అవి గుర్తుపెట్టుకోండి. అక్కడ సంచరించి కొంతకాలం ఉండి శిష్యులను స్థిరపరిచి బలపరిచి ఎఫెసుకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు 19వ అధ్యాయం అంతా మనకి ఎఫెసు మనకు కనపడుతుంది, ఎఫెసు పట్టణం. ఈ రాత్రి ఎఫెసు గురించిన 7 సంగతులు చెప్పి ఇంట్రడక్షన్ నేను ముగిచ్చేస్తాను ఈరోజు. కనుక అన్న కూడా 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఎఫెసు పట్టణం గురించి 7 విషయాలు మనం రాసుకుందాం. పౌలు ఎఫెసుకు వచ్చినప్పుడు వచ్చాడు కదా, ఎఫెసు పట్టణం ఏం తెలియజేస్తానంటే 7 విషయాలు. మొట్టమొదటిది త్వరగా నోట్ చేసేసుకుని మనం ముగిద్దాం. మొదటిది ఎఫెసు గురించిన పట్టణం యొక్క సమాచారం. మొదటిది ఏమని రాసుకోవాలంటే, ఆ ప్రాంతములో ఇది పెద్ద నగరం. చెప్పండి ఏం ప్రాంతం? ఆ ప్రాంతాల్లో ఎఫెసు అనే ఒక పెద్ద నగరం. ఆ ప్రాంతములో ఇది పెద్ద నగరం అని రాసుకోవాలి. దాదాపుగా ఇదంతా బిజీగా ఉండే సిటీ. 2.5 లక్షలకు పైగా ఉండేవాళ్ళు ఆ దినాల్లో. ఎఫెసు పట్టణంలో 2.5 లక్షలకు పైగా జనాభా ఉండేవాళ్ళు ఆ దినాల్లో. ఇది ఆ ప్రాంతంలో పెద్ద నగరం, బిజీగా ఉండేటువంటి నగరం అని రాసుకోవాలి. కాబట్టి చిన్న ప్రాంతం కాదు, ఎఫెసు అనేది కూడా చాలా పెద్ద ప్రాంతమే. రెండవది, ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆసియా. ఆసియా అంటే ఇప్పుడు ఆసియా కాదు, ఆనాడు దాన్ని చిన్న ఆసియా అని పిలిచేవాళ్ళు. చిన్న ఆసియా ప్రాంతానికి ఆ దినాల్లో ఇది రాజధాని నగరం. ఏది? ఎఫెసు అని రాసుకోవాలి. చిన్న ఆసియా ప్రాంతానికి రాజధాని నగరం ఎఫెసు అని రాసుకోవాలి. కాబట్టి ఆ ప్రాంతంలో పెద్ద నగరం, బిజీగా ఉంటుంది. 2.5 లక్షల పైగా జనాభా ఉన్నారు, మొదటి సంగతి అయితే. రెండవది, ఆనాటి చిన్న ఆసియా ప్రాంతానికి ఇది రాజధాని నగరం ఎఫెసు. కాబట్టి చిన్న పట్టణం కాదు ఇది. రెండవదిగా ఆనాటి చిన్న ఆసియా ప్రాంతానికి ఇది రాజధాని నగరం అని రాసుకుందాం. మూడో పాయింట్ రాసుకుందాము, ఇది వాణిజ్య వ్యాపార నగరం అని రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాణిజ్యం, వ్యాపారాలు బాగా జరిగాయి ఎఫెసు. ఎందుకంటే వాటర్ కూడా ఉండేది కాబట్టి ఇక్కడ వాణిజ్యానికి ప్రఖ్యాతి గాంచింది. వాణిజ్య వ్యాపార నగరం. మనకు బాంబే ఎట్లాగో కనుక మన చూడండి, బాంబే కూడా షిప్స్ అన్నీ వస్తాయి కనుక సముద్రానికి దగ్గరగా ఉన్న వాటిలో వాణిజ్య వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఎఫెసు కూడా ఇది ఒక వాణిజ్య వ్యాపార నగరం అని రాసుకోవాలి. మూడవది. నాలుగవది, దీనికి సముద్రం ద్వారా భూమి ద్వారా కూడా ప్రయాణాలు చేసేవాళ్ళు. ఈ పట్టణం రావచ్చు అంటే ఎఫెసుకు భూమి ద్వారా రావచ్చు. తర్వాత రెండవది మార్గము సముద్ర మార్గం. కనుక
రాసుకోండి. నాలుగో పాయింట్ ఏంటంటే సముద్ర భూమి ప్రయాణాలు చేయవచ్చు ఈ పట్టణానికి. ఎఫెసు పట్టణము సముద్రం ద్వారా రావచ్చు, భూమి ద్వారా కూడా రావచ్చు, రోడ్డు మార్గం కూడా రావచ్చు. రోడ్డు సముద్ర మార్గాల ద్వారా ఈ పట్టణాన్ని ప్రయాణం చేయవచ్చు. ఇది నాలుగోదిగా మనం రాసుకుంటాం. మొదటిది, ఆ ప్రాంతంలో పెద్ద నగరం, బిజీగా ఉంటుంది, 2.5 లక్షల పైగా జనాభా ఉండేవాళ్ళు, ఇది ఎఫెసు. రెండవదిగా ఆనాటి చిన్న ఆసియా ప్రాంతానికి ఇది రాజధాని నగరం, క్యాపిటల్ సిటీ. మూడవదిగా ఇది వాణిజ్య వ్యాపార నగరం, మూడవది. నాలుగవది, సముద్ర భూమి ప్రయాణాలు చేయవచ్చు ఈ పట్టణానికి, నాలుగవది. ఐదవది, మనం చెప్పుకున్నాం రోమా సామ్రాజ్యంలో 3 ముఖ్యమైన పట్టణాలను చెప్పుకున్నాం. మొదటి ఏమని చెప్పుకున్నాం చెప్పండి? రోమ్ అనేది అసలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పట్టణం. దాని తర్వాత అలెగ్జాండ్రియా చెప్పండి. రెండోది ఏంటంటే అలెగ్జాండ్రియా, చాలా గొప్ప పట్టణము. ఇది ఐగుప్తు కింద ఉంటుంది, మనం చూస్తాం అలెగ్జాండ్రియా. కనుక అలెగ్జాండ్రియా, తర్వాత సిరియాలోని అంత్యోకయ పట్టణాలతో దీన్ని సమానంగా పోల్చవచ్చు. ఐదో పాయింట్ ఏమని రాసుకోవాలంటే అలెగ్జాండ్రియా, అంత్యోకయలోని సిరియా దేశం అంత్యోకయ పట్టణాలతో సమానముగా పోల్చవచ్చు. కనుక అవి ఎట్లాగో ఇవి కూడా అంతే. చూసాం కదా అలెగ్జాండ్రియా ఎంత ప్రాముఖ్యమైన నగరము చూసాం కదా. కనుక అంత్యోకయ కూడా ఎంత సేవలను చూసాం కదా. అలాంటి పట్టణాలతో ఈ పట్టణాన్ని సమానంగా పోల్చవచ్చు ఎఫెసును. కాబట్టి రాసుకోండి. ఐదవదిగా అలెగ్జాండ్రియా, అంత్యోకయ పట్టణాలతో సమానముగా పోల్చవచ్చు ఎఫెసు పట్టణాన్ని. అంత ప్రాముఖ్యత వాటికి ఎంత ఉందో దీనికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఇది ఐదవ ప్రాముఖ్యమైన సంగతి. అలెగ్జాండ్రియా లేకుంటే అలెగ్జాండ్రియా పట్టణము, అంత్యోకయ పట్టణాలతో ఎఫెసును సమానముగా పోల్చవచ్చు, ఐదవది. ఆరోది, ఎఫెసుకున్నటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విగ్రహాలు తయారు చేసే పరిశ్రమ ఎఫెసులో ఉంది. చెప్పండి, ఎఫెసులో ఏముంది? విగ్రహాలు తయారు చేసేవాడు. కనుక ఆ పరిశ్రమ ఎఫెసు పట్ల మనకు కనబడుతుంది. కనుక ఆరవదిగా విగ్రహాలు తయారు చేసే పరిశ్రమ, ఐడియల్ మేకింగ్ ఇండస్ట్రీ. కనుక ఇది ఎఫెసులో మనకు కనబడుతుంది. చరిత్రలో ఆరవదిగా మనం చూస్తాం. కనుక విగ్రహాలు తయారు చేసే పరిశ్రమ, ఐడియల్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది ఇది మనకు కనబడుతుంది చరిత్రలో ఆరవదిగా. అందుకే ఎఫెసు పట్టణంకి వచ్చిన పౌలుకి ఏం కనపడ్డాయి? అంతా కూడా విగ్రహాలు కనపడ్డాయి. కాబట్టి కారణం ఏంటి? అక్కడ పరిశ్రమ ఉంది, తయారు చేస్తున్నారు. ఆరోది. ఏడవది ఆఖరిది ఏంటంటే ఇది చిన్న ఆసియా మనం చదువుకున్నాం. చిన్న ఆసియా, ప్రస్తుతం దీన్ని ఆధునిక టర్కీ దేశం అంటున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎఫెసు ఎక్కడుంది? అప్పుడు చిన్న ఆసియా అని పిలిచారు. ఆ చిన్న ఆసియాలో ఈ ఎఫెసు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ప్రస్తుతం ఆధునిక టర్కీ దేశం అని రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఎఫెసు ఎక్కడుంది? టర్కీ దేశంలో. కనుక ఆధునిక టర్కీ దేశము. అప్పుడు దాన్ని అప్పట్లో చిన్న ఆసియా అని పిలిచారు. ప్రస్తుతం దీన్ని ఇప్పుడు మనం ఆధునిక టర్కీ దేశం అని పిలుస్తున్నాం. ఈ 7 విషయాలు కూడా ఎఫెసు గురించి గుర్తుపెట్టుకోండి. వచ్చే వారము ఈ ఎఫెసులో ఏం జరిగిందో మనం ఇప్పుడు జస్ట్ 19వ అధ్యాయం ఎఫెసు పట్టణం యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాం. ఈరోజు అకుల్లాల ప్రిస్కిల్లాల గురించి మనం ధ్యానం చేసాం. పూర్తిగా వాళ్ళ గురించిన విషయాలు మనం జ్ఞాపకం చేసాము. రెండోది 19వ అధ్యాయము ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసు ఎలాంటిది అనేది 7 విషయాలు చెప్పాం. మొదటిది ఏంటి? ఇది ఆ ప్రాంతాల్లో ఇది పెద్ద నగరం, బిజీగా ఉంటుంది. 2.5 లక్షల పైగా జనాభా ఉండేవాళ్ళు. రెండవది ఆనాటి చిన్న ఆసియా అనేటువంటి ఆ ప్రాంతానికి ఇది రాజధాని నగరం, కనుక క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆసియా. కనుక ఇది రెండవది. మూడవదిగా ఇది వాణిజ్య వ్యాపార నగరం అనేది మూడవది మనం చూస్తాము. నాలుగవదిగా సముద్రం ద్వారా, భూమి అంటే రోడ్డు మార్గాల ద్వారా ఈ పట్టణాన్ని చేరుకోవచ్చు. ఐదవదిగా అలెగ్జాండ్రియా, అంత్యోకయ పట్టణాలతో సమానంగా దీన్ని పోల్చవచ్చు. 5. ఆరవదిగా విగ్రహాలు తయారీ పరిశ్రమ మనకి ఎఫెసులో కనబడుతుంది. విగ్రహాలు కనుక ఐడియల్ మేకింగ్ ఇండస్ట్రీ మనకు కనబడుతుంది. 6వది. 7వదిగా ఆనాడు చిన్న ఆసియాని పిలిచారు. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఏమంటున్నాము? మోడర్న్ డేస్లో టర్కీ అని పిలుస్తున్నాం. ఆధునిక టర్కీ దేశం ఎఫెసు. ఇక్కడ ఏం జరిగిందో వచ్చే వారము మనం చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించగలిగిన వారు ప్రార్థన చేసుకుంటాం. ఈ రాత్రి ముగించే పూర్వము ఒక చిన్న తీర్మానం. ఏదో మనం కూడా ఇది చరిత్ర పాఠాలుగా రాసుకుని వెళ్ళిపోవటం కాదు, దీంట్లో మనకున్న పాఠాలు కూడా ఉన్నాయి. ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. చరిత్ర పాఠాలు ఇవన్నీ కూడా జరిగిన సంగతులు, కట్టుకథలు పెట్టుకథలు కాదు ఇవి. కాబట్టి చరిత్ర పాఠాలు వింటున్న మనకు కూడా ఎన్నో పాఠాలు ఉన్నాయి.
కనుక ఈ రాత్రి అకుల్లా ప్రిస్కిలాల జంట దంపతులు ఎంత గొప్ప సేవ జరిగించారో ఎన్నో విషయాలు మనం చూసాం. కనుక ఈ రాత్రి మనం కూడా అలాంటి తృష్ణ మనకు ఉండాలి. పౌలు గారిని చేర్చుకోవటం, దేవుని కొరకు హృదయం తెరవటం, ఇంటిని తెరవటం, పని కూడా తెరిచారు పౌలు కోసం. పరిచర్యలు కూడా ఒక్కటిగా భార్య భర్తలు ఒక్కటిగా ఉండి కనుక పరిచర్యలు ఒక్కటిగా ఉండడం మనం చూస్తాం. అంత మాత్రమే పౌలు గారికి భార్య భర్తలే టీమ్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరు పౌలు గారికి, వీళ్ళిద్దరే ఉన్నారు. తర్వాత శీల తిమోతి వస్తారు. ఒక టీమ్గా పనిచేశారు. టీం కంటే ఒట్టే టీం కాదు, ఇది కార్యసాధకమైన టీం. అనేకులు ప్రభావితం చేసే వాళ్ళ జీవితాలు. అందుకే అపోలోకి నేర్పించారు. వాళ్ళు ఇల్లే ఒక శిక్షణా కేంద్రముగా, బైబిల్ ట్రైనింగ్ సెంటర్గా, ఇంట్లో సంఘం ఉండి ఆరాధన కేంద్రముగా అలాగూ ప్రభావితం చేయబడ్డాయి. అంత మాత్రమే కాదు, వీళ్ళు వాక్యం మీద ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు తమ తలాంతులను పరిచర్యలు ఉపయోగించారు, నేర్చుకున్న సత్యాలు బోధించారు, తెలియజేశారు అనేకులకి. అంత మాత్రమే కాదు, పౌలు గారితో జత పనివారుగా పిలువబడ్డారు. అంటే సామాన్యమైన భార్య భర్తలే కానీ ఆత్మల పట్ల భారం వారికి ఉంది. ఈ రాత్రి మనం అకుల్లా ప్రిస్కిల్లా లాంటి లక్షణాలు, అలాంటి భారం మనకుందా? వాక్యం మీద ఆసక్తి ఉందా? మనకిచ్చిన తలాంతులు అలాగే వినియోగిస్తున్నామా? పరిచర్యలో ఒక్కటిగా ఉన్నామా? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఇవన్నీ మనకు పాఠాలి. అంత మాత్రమే కదా, ఇంకా సూపర్లేట్ డిగ్రీ. పౌలు కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. దైవ సేవకునితో నిలిచారు. పౌలు పక్షం నిలబడి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, పౌలు కోసం మేము నిలబడతామని ఒక దైవ సేవకుడు, అపోస్తుడు, దైవజనుని పక్షం నిలబడినటువంటి వారు. ఎంత గొప్ప మనస్తత్వం అకుల్లా ప్రిస్కిల్లాలో మనకు కనబడుతుంది. అలాంటి అకుల్లా ప్రిస్కిల్లాలు ఉంటే ఇదని ఇంకెంత సేవ జరుగుతుంది. కాబట్టి ప్రభా, నేను కూడా అకుల్లా ప్రిస్కిల్లాల వంటి అనుభవాలు కలిగి ఉండాలి అని ఒక తీర్మానం చేసుకుంటాం. అలాగే మనం ఈ స్థలాన్ని విడిచి వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అకుల్లాలు ప్రిస్కిల్లాల గురించిన దంపతులు, తన భార్య భర్తలు, తన పౌలు గారి టీములో ఎంత గొప్ప సేవ అందించారు. వాళ్ళ ఇంటి ఎలా సంఘం ప్రారంభమైందో ప్రభా, ఎలాగ ఆత్మల పట్ల భారం కలిగిన వారు, జత పని వారు, అనేక సంగతులు తన ప్రాణమిటంగా సిద్ధపడిన వారిగా ఉన్నారు తండ్రి. ఇవన్నీ మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నారు. నిజంగా అలాంటి సమర్పణ మా జీవితాల్లో, మా కుటుంబాలు లేని వారికి ఉన్నాం. మమ్మల్ని దయతో క్షమించండి, రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, నూతనంగా ప్రతిష్ఠించండి. ఒక దైవ సేవకుని చేర్చుకోవటం, ఆదరించడం, పని ఇవ్వటము, ఆయనతో కలిసి పని చేయటము, తండ్రి తలాంతులను వాడటము, ఒక్కటిగా ఉండటం, ఇలాగ ఎన్నో సంగతులు ప్రభా వాళ్ళు మాకు నేర్పిస్తున్నారు. ఆదర్శంగా ఉన్నారు, మాదిరిగా ఉన్నారు. ఇవన్నీ మేము విడిచిపెట్టుకోకుండా అలాగే మేము కూడా చేయడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి 19వ అధ్యాయం ప్రారంభించాం. ఈరోజు ఎఫెసు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను తండ్రి. మరి ముందున్న దినాల్లో దాన్ని ప్రారంభించాలి, మీరే సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీ ఆస్వాదాలతో, మీ దీవెనలతో నింపి నడిపించమని, సహాయపడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రినే దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తన ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక.